అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి సమయస్ఫూర్తి ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ తప్పకుండా ఒక మంచి లైక్ ఇవ్వండి, అలాగే మంచి కమెంట్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు విని ఆనందించండి. మంచి కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సిటీకి వచ్చిన తర్వాత వాసవికి ఒకటే ఆలోచనలు అయిపోయినాయి. భవిష్యత్తు గురించే. ఉండమని మహిమ ఆశ్రయం ఇచ్చింది. చాలా రుణపడిపోయి ఉంటానని మహిమ వాళ్ళ ఇంట్లో తను కూడా ఒక మనిషిగా ఉంటోంది. మహిమకి తను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అనిపించేసింది వాసవికే. మహిమ వాళ్ళ అమ్మ శారద చిన్న పని కూడా చేయనివ్వట్లేదు వాసవినే. జగన్ ఈలోపు వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాడు వాసవినే. ఇదిగో అమ్మ, నీ డబ్బు మొత్తం 1.5 అని ఆయన ఇవ్వబోతే, అంకుల్ నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టగలరా మీరు? చెప్పు తల్లి అన్నాడు ఆయన. ఎంత డబ్బు ఉన్నా డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్ అనిపించాడు ఆయన్ని చూస్తే. దాంతో వాసవి, ఈ డబ్బులు నా జీవితానికి జీవనాధారం అంకుల్. రేపొద్దున నా భర్త ఏదో సంపాదించి నాకు ఇస్తాడనే నమ్మకం నాకెటూ లేదో. రేపొద్దున నన్ను నమ్మి నా బిడ్డలు భూమి మీదకి వస్తే వాళ్ళ భవిష్యత్తు కోసమని రూపాయి దాచుకుంటున్నాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ వీటిని ఎందులో పెడితే త్వరగా 1 రూపాయి మనకి కనిపిస్తుందో నాకు చెప్పి సాయం చేయగలరా అంటే ఆయన వెంటనే అకౌంటెంట్ని పిలిపించి మ్యూచువల్స్ గురించి వాసవికి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతో ఆ మనీని తీసుకెళ్ళి మ్యూచువల్స్లో పెట్టేసింది. ఆ తర్వాత ఉన్న గోల్డ్ అంతా ఎప్పటికైనా విజయ్ చూస్తే ప్రమాదమే. ఆ నగల్ని చూసే ఉన్నాడు కాబట్టి అవి వాసవి వాళ్ళ అమ్మాయి అని ఇట్టే పసిగట్టేస్తాడు. కాబట్టి మహిమని వెంట పెట్టుకొని వెళ్ళింది. గోల్డ్ షాప్కి వెళ్ళి శారద సహాయంతో శారద ఒకటే మాట చెప్పింది. అమ్మ వాసవి, నువ్వు మీ అమ్మగారే పెద్ద ఆదులు కాబట్టి 100 కాసులు బంగారంలో కూడా అంత నిండుగా ఏమీ రాలేదు. మీరు నాజూకు పిల్లలు, ఈ తరం పిల్లలు. నీకు మొత్తం వస్తాయేమో చూడు. ఆ బిస్కెట్లు 2 కూడా పడేసి అందావిడ. దాంతో వేసేస్తే వడ్డాణం, వంకి, అలాగే బంగారు పట్టీలు, దాంతోపాటు 2 చేతులకి గాజులు, ఉంగరాలు, మెళ్ళో తాళి ఒలుసు, నల్లబూసలు, పాపడి బిళ్ళ, మోటీలు, చెంపస్వరాలు, జడబిళ్ళ, మొగుడి కోసం హ్యాండ్ చైను, మెళ్ళో చైను, 2 ఉంగరాలు, పాప బాబు పుడతారేమోనని పిల్లల కోసం 2 గొలుసులు, 2 జతల మురుగులు, అలాగే పాప పుడితే ఉంటాయనే కాళ్ళకి పట్టీలు, బాబు కోసం బంగారు కడియాలు, పిల్లలకు బంగారు మొలతాళ్ళు తీసుకుందే. ఇక ఆ తర్వాత తనకి హారం, నెక్లెస్ అన్నీ వచ్చేలాగా కొనుక్కుందే. ఇప్పుడు నిండుగా ఉంది కదమ్మా అన్నాక ఆ వెండినంతా ఇచ్చేసి వెంటనే వెండి సామాను కింద మారిస్తే ఇక ఒక డిన్నర్ సెట్ వచ్చింది. దాంతోపాటు పూజ సామాను మొత్తం వచ్చినాయి. దాంతోపాటు ఇక పిల్లలకి భోజనం పెట్టేవి, ఇక భార్యాభర్తలు తినటానికని కంచాలు, గ్లాసులు, వాటితో పాటు పిల్లల కోసం బౌల్స్ అవన్నీ కూడా తీసేసుకొని వాటన్నిటినీ కూడా ఒక ట్రాలీలో పెట్టేసి జాగ్రత్త చేసుకోమని చెప్పింది శారద వాసవికే. ఆ తర్వాత ఇంటికి వచ్చాక జగన్ నాన్నగారితో మాట్లాడాను నేను వాసవి, ఆయన నీకు జాబ్ చూసుంచారు, రేపు ఒకసారి వెళదాం అని తెల్లారి ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ఈవిడ నా స్నేహితురాలు, మా ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. మా నాన్నగారు తన గురించే కదా మీకు చెప్పున్నారు. ఆవిడ నా ప్రాణ స్నేహితురాలు. మీరు ఎలాంటి మిస్బిహేవియర్ చేయటాలు, ఎక్స్ట్రాలు చేయటాలు లాంటి ఇక్కడ ఎవడు చేసినా టాలరేట్ చేయనని చెప్పమన్నారు మా నాన్నగారు. అలాగే బాబు అన్న తర్వాత వాసవిని వాళ్ళు జాబ్లో జాయిన్ చేసుకుని నెలకు 70,000 శాలరీ, అలాగే కష్టపడి పనిచేస్తే సంవత్సరం హైకులు, ప్రమోషన్లు అన్నీ ఉండే విధంగానే జాబ్ ఇచ్చారు. అయితే విజయ్కి ఫోన్ చేసింది. ఎక్కడుంటున్నావు అని అడిగాడు. ఫ్రెండ్తో పాటు హౌస్ షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళది 2 బెడ్రూమ్ హౌస్. వాళ్ళ అమ్మగారు తను ఉంటారు. తను రెంట్ కట్టుకోలేకపోతుంది, వాళ్ళ నాన్నగారు లేరని నేను కూడా ఒక గదిలో ఉండి రెంట్ పే చేస్తున్నానని అబద్ధం చెప్పింది. సరేలే, ఎంతకి జాయిన్ అయ్యావు అని అడిగితే 30,000 ఇస్తామన్నారు. ఎక్కడ
ఎక్కడ జాయిన్ అయ్యావు అంటే నాకేమైనా సాఫ్ట్వేర్ దాంట్లో ఇస్తారా, నేను ఫ్రెషర్ని అయితే దాంతోనే ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్తే ఒక చోట ఒక హోమ్లో దొరికింది ఉద్యోగం. ఏమన్నారు, ఎంత పెంచుతానన్నారు అని అడిగాడు విజయ్. సంవత్సరానికి 500 చొప్పున పెంచుతామన్నారు. మరి నీ ఖర్చులకి నా ఖర్చులకి 15,000 పోను, అత్తయ్య వాళ్ళకు 15,000 పంపిస్తానులే అని చెప్పింది వాసవి. సరే మరి అలాగైతే నువ్వెలాగున్నావు అని అడిగింది విజయ్నే. కాలేజీకి వెళుతున్నాను, పార్ట్ టైం చేసుకుంటున్నాను, వచ్చేయి, తినటానికి ఉండటానికి సరిపోతున్నాయి. అమ్మ ఫోన్ చేసి గొడవ చేసిందని అమ్మకి ఒక 20,000 పంపించాను. ప్రతి నెల డబ్బులు పంపించమంటుంది. ఇక్కడ నాకే ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపున లోన్ కొద్దిగా కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కదా నా మీద కూడా. కానీ ఆకలి మంటొచ్చేస్తుంది కడుపులో అని చెప్పాడు విజయ్. చెప్పిన తర్వాత అందరికీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పంపిస్తారు, నీకు ఆ రాత కూడా లేదుగా అనుకుంది మనసులో. అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పార్సిల్స్ వస్తున్నాయి, నాకే ఏమీ రావట్లేదు అంటే, సరే ఒక పని నేను ఓవర్ టైం చేస్తాను, చేసి ఈ నెలలో నీకు ఏదో ఒకటి పంపిస్తానులే, వద్దులేవే అన్నాడు. పర్వాలేదులే అని చెప్పి ఇక్కడి నుంచి మొగుడు కోసం 4 నైట్ ప్యాంట్లు, 4 టీషర్ట్లు, దాంతోపాటు కాస్త పికిల్స్, పొళ్ళు, వాటితో పాటు అవి ఇవి అని ప్యాక్ చేయించి తనే ఒక 10,000 రూపాయలు కొరియర్కి కట్టి మరి ఒక 20 కేజీల పార్సిల్ మొగుడు కోసమని పంపించిందే. పంపిస్తే ఇక మంచి వాళ్ళు, నేనుండే ఇంట్లో ఆంటీ వాళ్ళు కూడా కొన్ని పిండి వంటలు చేసి ఇచ్చారు అని విజయ్కి ఫోన్ చేసి చెప్పిందే. శారద పాపం అవన్నీ విజయ్ కోసమని వాసవి కొలతలు చెప్పమంటే చెప్పి మరీ వండటంలో సాయం చేసి మరీ పంపించారు విజయ్కి. ఇలా వచ్చిన జీతం 70,000 వస్తే అందులో నుంచే 15,000 రూపాయలు అటు కనకమ్మకి అకౌంట్లో వేయాలి. కనకమ్మ పద్దాక నాగరాజు దగ్గర తారుద్దామని రమ్మనమని చెప్తూనే ఉంది వాసవిని. కానీ వాసవి నాకు సెలవు ఇవ్వట్లేదని, నేను వస్తే ఉద్యోగం పోద్దని, ఈ వచ్చే డబ్బులు కూడా రావని, ఏమనుకోవద్దని, నాకు ఒంట్లో బాగాలేదని విజయ్కి ఫోన్ చేసి నాగరాజుని కలవమని మీ అమ్మ అంటుందని ఫోన్ నెంబర్ ఇచ్చిందంట. అంటే నువ్వు సిమ్ మార్చే అన్నాడు. ఆ తర్వాత ఎందుకమ్మా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయటం, నీకు వెధవేషాలు వేయొద్దని చెప్పానా, వాడు ఏమీ అంటలేదురా, కాస్త స్నేహంగా మాట్లాడితే చాలు, నేను 1 రూపాయి సర్దుతానంటున్నాడు. అదేదో నువ్వు మాట్లాడమ్మా, లేదంటే చెల్లి వాళ్ళు ముగ్గురిని మాట్లాడమని రాదో, సిగ్గుందా నీకు అనేసి విజయ్ కూడా ఫోన్ పెట్టేశాడు. అలా వచ్చే జీతం డబ్బుల్లో అత్త వాళ్ళకి 15,000 ఇవ్వను, తన ఖర్చులకు ఒక 10,000 రూపాయలు పోను, మిగతా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేసి 3 నెలలకు ఒకసారి మొగుడుకు మాత్రం ఒక 20 కేజీలు పార్సిల్ పంపించడం మొదలుపెట్టింది వాసవే. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఉండగా మహిమకి తన శాలరీ రాగానే ముందు ఎంతో కొంత తీసుకోవే, రెంట్ నేను కట్టనా అని అడిగింది వాసవి. వద్దు, నా ఖర్చులు మొత్తం జగన్ వాళ్ళే చూసుకుంటున్నారు, నా ఫీజు అంకుల్ కడుతున్నారు, పికప్ డ్రాపింగు జగనే చేస్తున్నాడు, నా డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ ఆంటీ చూసుకుంటున్నారు. ఇక ఇంటి ఖర్చుల విషయం అంటావా, జగన్ సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి వద్దన్నా కూడా సరుకులవే తనే వేయించుతున్నాడు, అంకుల్ వాళ్ళే రెంట్ అది పే చేస్తున్నారు. పై ఎత్తున ఖర్చులు కంటావా, అమ్మ మందులకు కానివ్వు, మిగతా వాటికి కానివ్వు, అమ్మ టైలరింగ్ ఏం మానలేదు కదా, అవి వస్తున్నాయి, పర్లేదులే వద్దు వాసవి అనేసిందే. పోనీ ఇంటి పని వంట పని చేసి పెడతాను అంటే, నువ్వు పని మనిషివా అమ్మ, నాకు ఇంకో కూతురుంటే నేను నిన్ను మహిమని చూసినట్టు చూడనా అనేసరికి ఆవిడ్ని కౌగిలించుకొని ఏడ్చేసింది వాసవే. అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియదు, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అని చేతులెత్తి దండం పెడితే జగన్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి పిచ్చిదానా, ప్రపంచంలో చెడు మాత్రమే ఉంటే ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోయేది తల్లి, ప్రపంచంలో అక్కడక్కడ మంచి కూడా ఉంది కాబట్టే ఇంకా మనబోటి వాళ్ళం బ్రతకగలుగుతున్నామమ్మా. రేపొద్దున పోయేటప్పుడు ఎవరమో ఏమీ తీసుకొని పోం, చివరికి ఈ శరీరం మీద ఇంత ప్రేమను పెంచుకుంటాం, దీన్ని కూడాను భగవంతుడు ప్రాణం మాత్రం ఆయనే ఇచ్చి ఆయనే తీసేసుకుంటాడు. ఆ తర్వాత దీనికి ఏ విలువ ఉండదో, ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఏది సంపాదించుకున్నా ఏది సాధించినా అని చెప్పాడు ఆయన.
దాంతో ఏమీ మాట్లాడలేదు వాసవి. ఆ తర్వాత నుంచి వాసవి కష్టపడి పనిచేయటం అయితేనేమి, రికమెండేషన్ మీద వెళ్ళటం అయితేనేమి, శాలరీ పెరిగింది, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినాయి, హైకులు వచ్చినాయి. అయితే రేపొద్దున పుట్టబోయే పిల్లలకి ఆ డబ్బులు ఉంటాయని రూపాయి కూడా ఆగం చేయకుండా దాచుకుందే. రేపైనా మొగుడొచ్చిన తర్వాత అమెరికా వెళ్ళాలని తెలుసు కాబట్టి తేప 4-5 డ్రెస్సులు 4-5 డ్రెస్సులు చొప్పున మెటీరియల్స్ తెచ్చి శారద ఎటు టైలరింగ్ చేయించుద్ది కాబట్టి మహిమతో పాటు తనకు కూడా మోడల్స్ పెట్టి కుట్టమని ఆవిడతో కుట్టించుకొని ఒక 100 డ్రెస్సులు పక్కన పెట్టుకుందే. ఒక 50 చీరలు కొని జాకెట్లు లంగాలు పక్కన పెట్టుకుందే. మొగుడు కోసమని ఎలాంటి వాడైనా ఎంత దిక్కుమాలిన దరిద్రుడైనా మొగుడు కాబట్టి మొగుడు కోసమని కొన్ని నైట్ ప్యాంట్లు నైట్ షర్ట్లు ఒక 25-30 జతలో మొగుడు వేసుకునే ప్యాంట్ షర్ట్లు అవి ఇవి కొని ట్రాలీలకి సర్ది పక్కనే పెట్టుకొని ఉంచుకుందే. ఆ తర్వాత ఈలోపు మహిమది జగన్ది చదువు అయిపోయింది. చదువు అయిపోవటంతోనే జగన్ పెళ్ళి అని గొడవ చేస్తున్నాడని జగన్ వాళ్ళ నాన్నగారు మహిమకి జగన్కి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పెళ్లి జరిపించేశాడు. ఆ పెళ్లిలో అంతా తానై తిరిగి పెత్తనం అంతా నెత్తి మీద వేసుకొని మరీ చేసి పెట్టింది వాసవే. శారదకి అండదండగా ఆ ఇంటికి పెద్ద కూతురుగా ఉండే. ఆ తర్వాత మహిమ జగన్ సత్యనారాయణ వ్రతం అయిపోగానే హనీమూన్కి వెళ్ళొచ్చారు. విల్లా కొనిపెట్టేశాడు జగన్ వాళ్ళ నాన్న. 5 కోట్లు పెట్టి జగన్కే 2 కోట్ల రూపాయలు కారే ఫారెన్ నుంచి తెప్పించుకున్నాడు జగన్. ఇక కొడుక్కి వ్యాపారం బాధ్యతలన్నీ కొడుకును మేనేజింగ్ డైరెక్టర్ చేసి ఆయన పక్క నుండి మహిమను కూడా ఆఫీస్కి రమ్మనమని ఆయన కొడుకు కోడలికి మెల్లమెల్లగా పని నేర్పించడం మొదలు పెడితే జగన్ శారదనే ఇంకా వచ్చేయండి అత్తమ్మ మాతోనే ఉందురుగానే అంటే వాసవి ఉన్నన్నాళ్ళు ఉంటానులే, దానికి ఎవరు తోడుంటారో, ఇంకా వాసవి వాళ్ళ ఆయన రాలేదుగా, వచ్చిన తర్వాత వాసవి అమెరికాకి వెళ్ళిపోయేటప్పుడు తప్పకుండా వచ్చేస్తాను మీ దగ్గరికే అని చెప్పింది శారద. మీ రుణం నేనేమిచ్చి తీర్చుకోగలనమ్మా అని వాసవి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తరువాత ఇక విజయ్ వెళ్ళి అప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎంఎస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత విజయ్కి వెంటనే జాబ్ ఏమి రాలా. అక్కడ ఒక 4-5 నెలలు టైం పట్టాక జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన వెంటనే రావటానికి కుదరదు కాబట్టి మళ్ళీ అక్కడ 5-6 నెలల పాటు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. మొత్తం మీద విజయ్ వెళ్ళి 3 సంవత్సరాలు ఇక ఆగలేకపోయాడు. దాంతో ముందు షాపింగ్ చేసుకున్నాడు. షాపింగ్ చేసుకుని అమ్మకి అబ్బకి చెల్లెళ్ళకి పెళ్ళానికి కూడా వస్తువులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అమెరికా నుంచి నేను బయలుదేరి వస్తున్నానని ఇద్దరం వెళదామని అంత క్రితం సంవత్సరమే వాసవికి కూడా యూనివర్సిటీకి ఎగ్జామ్ రాసుకుని రెడీగా ఉండమని చెప్పే ఉంచాడు విజయ్. ఆల్రెడీ వాసవికి అక్కడ సీట్ కూడా వచ్చే ఉంది. దాంతో ఇప్పుడు రావాలంటావా నువ్వు, ఎందుకు ఖర్చు అంది వాసవే. మరి నువ్వెలా వస్తావు, పర్లేదు వచ్చేస్తానులే అంటే లేదులే ఒకసారి రావాలి, అమ్మతో మాట్లాడాల్సిన పని ఉంది, నేను వచ్చే నిన్ను తీసుకొస్తాను నాతో పాటు, పైగా నేను నిన్ను వదిలి అసలు ఉండలేకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు విజయ్. చెప్పిన తర్వాత అన్నాళ్ళుగా అతను ఉద్యోగం చేసే దాంట్లో వచ్చిన డబ్బులు ఒక 20 లక్షల రూపాయలు చేత పట్టుకొని వస్తున్నానని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకొని బయలుదేరాడు విజయ్. బయలుదేరిన తర్వాత ఇక మొగుడు వస్తున్నాడు అని తెలిసి వాసవే శారదని మహిమకి జగన్కి అప్పచెప్పింది. వాళ్ళందరికీ దండం పెట్టింది. జగన్ వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుంది, శారద ఆశీర్వాదం తీసుకుంది. మీ ఇద్దరు ఎప్పటికీ నన్ను మర్చిపోవద్దు, నేను ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాను అని దండం పెట్టింది మహిమకి జగన్కి. చచ్చా ఏంటిదంతా అన్నాక మీరే లేకపోతే నేనేమైపోయేదాన్నో, అమెరికా వెళుతున్నాను, అమెరికా వస్తే తప్పకుండా నా ఇంటికి రావాలి, రాకుండా ఉండొద్దు మీరు అని తన లగేజీ మొత్తం ఇక్కడే శారద వాళ్ళ పాతిళ్ళుంటే అక్కడే ఉంచుతున్నానమ్మా, మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తాను, ఇక్కడి నుంచి అవి ఇంటికి వెళ్తే వెనక్కి రావు అని చెప్పింది. నువ్వు వచ్చేసరికి నేను నీ కోసం కొన్ని పిండి వంటలు అయ్యి చేసి ఉంచుతానమ్మా, నువ్వు ఫ్లైట్ ఎక్కే రోజే నేను మహిమ వాళ్ళ దగ్గరికి వెళతానంది ఆవిడ. సరేనని చెప్పి మొగుడిని రిసీవ్ చేసుకోవటానికి కూడా కొడుకు వస్తున్నాడని తెలిసిన కనకమ్మ పైడ్రాజ్గా పల్లెటూరు నుంచి ఎయిర్పోర్ట్కి రావటమో తెలియదు. అలాంటి లో క్లాస్ జనాలు
వచ్చినా ఎటెల్లాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా వీళ్ళ దొంగ మొహాలు చూసి లోపలికి రానివ్వరు కదా. వాసవి వెళ్ళిందే. విజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి వాసవిని కౌగిలించుకొని ముద్దుల్లో ముంచేసి ఎయిర్పోర్ట్లో అందరున్నారని చూసుకోకుండా 2 గంటల సేపు లిప్ కిస్ పెట్టుకున్నాడు పెళ్ళాన్నే. ఆ తర్వాత పద బయలుదేరదాం, అత్త ఎదురు చూస్తూ ఉంటుందంటే ఎక్కడికి నోరుమోయ్, నేను ఆల్రెడీ హోటల్లో వారం రోజులు రూమ్ బుక్ చేసుకున్నాను, పద పద అని కంగారుగా పెళ్ళాన్ని తీసుకెళ్ళి అసలు ఒంటి మీద బట్టలు లాగి పడేసి బయట డోంట్ డిస్టర్బ్ అని అలా ట్యాగ్ పడేసి పెళ్ళాన్ని ఇక అసలు తను తీసుకొచ్చినటువంటి వస్తువు మెళ్ళో పెట్టి, బాగుందా ఈ పర్ల్ సెట్టు, నీ ఒంటి ముందు వెలవెలపోతుంది చూసావా అని పగలు రాత్రి తేడా లేకుండా పెళ్ళాంతో వారం రోజులు ఎంజాయ్ చేశాడు. తర్వాత ఇహ పద బాబు అనేసరికి నాకు అస్సలు నిన్ను వదలాలని లేదు, కానీ తప్పదుగా కర్మ అని చెప్పి పెళ్ళాన్ని తీసుకొని ఇక ఇంటికి బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత తెచ్చిన వస్తువులు ఇస్తే ఈ ముష్ట నువ్వు తీసుకొచ్చింది అంది కనకమ్మ. డబ్బులు తెమ్మన్నాంగారా అన్నాడు పైడిరాజు. తెమ్మనమంటే నాగరాజు దగ్గర తీసుకున్నాయి 10 లక్షలు, వడ్డీ 5 లక్షలు, 15 అక్కడికి పోతాయి, అంతా అయ్యి నువ్వు తెచ్చింది 20, ముష్టి 5 లక్షలు అనమాట మాకు ఇచ్చేది నువ్వు అన్న తర్వాత ఏంటమ్మా అలా మాట్లాడతావో, స్టూడెంట్ లోన్ ఏమన్నా కట్టావా అని అడిగింది వాసవి. ఎక్కడి నుంచి కట్టండా, నేను వెళ్ళిన దగ్గర నుంచి పార్ట్ టైం చేసి కట్టుకుంటూ వస్తే 1/4 కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నేను కట్టాల్సిందే 3/4 ఉంది. మళ్ళీ ఇప్పుడు వాసవికి ఎంఎస్ ఫీజు కట్టాలి. మళ్ళీ ఇప్పుడు నేను ఇదివరకట్లాగా అందరితో కలిపి రూములు షేర్ చేసుకొని ఉండటానికి కూడా కుదరదు. ఇప్పుడు నేను వేరే ఇల్లు తీసుకొని ఫ్యామిలీ పెట్టుకోవాలి. అలాంటప్పుడు దాన్ని ఎక్కడే ఉంచు, తను ఎక్కడుంచితే నేను ఒక్కడి జీతం మీద ఎలాగమ్మా 3 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేస్తాను, ఎలాగా నేను ఇక్కడికి డబ్బులు పంపించి నువ్వు అన్నవన్నీ చేయగలను అన్న తర్వాత నువ్వు నీ పెళ్ళాంతో బాగానే కాపురం చేసుకుంటున్నావు, మాకు మాత్రం కన్నిచెర విడిపించేదే లేదో, ఎప్పుడు పెళ్లి చేస్తావన్నా మాకు మా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా, ఆడవాటికి అంత ఆత్రాలు పనికిరావే, మరీ అంత బరితెగిచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, మొహం పగిలిపోద్ది కొడితే, నేను అన్నననే విషయం కూడా మర్చిపోయి బిహేవ్ చేయకండి. మేము ఎండగట్టుకోలేదా, నా పెళ్ళం నా లైఫ్లోకి వచ్చిన దాకా నేనెవరితో తప్పులు చేశానే, నా పెళ్ళం వచ్చిన తర్వాత కూడా మరి దాన్ని ఇక్కడ వదిలేసి నేను ముందు అలా ఉద్యోగానికి వెళ్ళాను, తర్వాత 3 ఏళ్ల పాటు దేశం కాని దేశమే వెళ్ళి ఇప్పుడు వచ్చాను, మీరు పెళ్ళిళ్ళయిందా కాగండి, మరి అమ్మ మీకు మంచి లైఫ్లు ఇవ్వాలంటుందిగా, ఆగపోతే కనుక ఏముంది, ఏ చెట్టు కింద మీకు ఏ చింతకాయలు కొట్టుకునేవాడో ఏ మామిడికాయలు ఏరుకునేవాడో దొరుకుతాడు, మీ ఇష్టం మరే అన్న తర్వాత వాళ్ళ మాటలకి ఏమొచ్చిందిలే కానీ అలాగే వాగుతే నువ్వు వెళ్ళి నీళ్లు పోసుకోరా అంది కనకమ్మ. కొడుకు వచ్చాడనే పాటికి మటన్లు చికెన్లు ఫిష్లు ప్రాన్స్లు తెప్పించి వాసవిని అంట్లు దోమని బట్టలు ఉతుకని మొట్టికాయలేసి వెళ్తున్నావుగా అనే పైనున్న సామానంతా దించి తోమని అలాగే అత్తయ్య అనే ఆ పనులు చేస్తూ ఈ పనులు చేస్తూ వాసవి వాటిల్లో మునిగిపోయింది. నాగరాజు వచ్చాడు. వచ్చి ఎప్పుడొచ్చావు అన్నాడు విజయ్నే. వచ్చి వారం అయిందిలే అన్నాడు. అనేసరికి మీ ఆవిడ కూడా వచ్చిందా అనే వాసవి అంట్లు తోమి సర్దుకుంటుంటే నడుం కనపడుతుంటే అలాగే చూస్తున్నాడు నాగరాజు. చూస్తుంటే వాసవి నువ్వు ముందు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, చీర తీసేసి డ్రెస్ కట్టుకోపో అన్నాడు విజయ్. అన్న తర్వాత వీడికి పెళ్ళామంటే ప్రేమో పెళ్ళాం శరీరం అంటే ప్రేమో కూడా అర్థం కాదు అనుకొని వాసవి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిందే. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిదే అనుకున్నాడు విజయ్ కూడా. అక్కడి నుంచే ఓ నాగరాజా అనుకుంటూ వచ్చింది కనకమ్మ. ఏంది పూట మీ కోడలతో వంట చేయిస్తున్నాను భోజనానికి రమ్మన్నావుగా అనేసరికి విజయ్ వాసవి వంట అయిపోయిందా అన్నాడు. అయిపోయింది అన్న తర్వాత బయటికి వెళ్దాం బయలుదేరు, పాస్పోర్టు వీసా పనులున్నాయి అని పెళ్ళాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు విజయ్. నీ కొడుకేంటి అసలు దాన్ని చూద్దామన్నా చూడనేడు, ఒక్కసారైనా దాంతో గడుపుదామంటే అన్నమాట విజయ్ చెవులో పడిందే. దాంతో ఇక ప్రతి క్షణం భయంగా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఒకవైపున విజయ్ పాస్పోర్టు వీసా పనులు చాలా ఫాస్ట్గా చేయించడం మొదలుపెట్టాడు. మరొక వైపున కనకమ్మ పైడిరాజుల దగ్గరికి నాగరాజు రోజు ఒక్కసారైనా వాసవిని అనుభవిద్దామని తిరుగుతున్నాడు. వీళ్ళందరూ ఇలా ఉంటే మరొక వైపున వాసవి గమనించిన విషయం ఏంటంటే ఆడపడుచులు 3 కోసం 3 కుర్రాళ్ళు రావటం. దట్టు అందులోనూ డాబా మీద తను బట్టలారేయటానికని వెళ్ళింది. వెళ్తే పక్కింటి ఆవిడ కొడుకు పెద్ద ఆడపడుచు దుర్గా ఇద్దరు సైగలు చేసుకుంటున్నారు. అది చూసి
చూసింది. ఆ తర్వాత రెండో ఆడపడుచు కమల పెరట్లోకి వెళ్ళి కూరగాయలు అమ్మే వాడితో గుసగుసలు మాట్లాడుతూ వాడు నడుం గిల్లి చెంపగిల్లి చెప్పుకోరాని చోట గిల్లేసి వాడు వెళ్ళిపోయాడు. కమల జాకెట్లో ఒక 100 రూపాయల నోటు కుక్కే. ఆ తర్వాత మూడో ఆడపడుచు అరుణ ఆ అబ్బాయిని అంతకు ముందు కూడా చూసింది వాసవే. అతను పొలంలో డైలీ కూలి పనికి వెళుతూ ఉంటాడు. పొలం పనులు చేసుకునే కుర్రాడు. ఆ అబ్బాయి అరుణ దగ్గరకు వచ్చి అరుణని డీప్గా లిప్ లాక్ పెట్టేసి ఆ తర్వాత అరుణ సిగ్గుపడి లోపలికి పరిగెత్తుకొస్తే వాసవ్ వైపు చూసి నమస్తే అక్క అని అక్కడి నుంచి సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఏదో జరగబోతుంది, దేవుడు ఏదో చేయబోతున్నాడో. ఇంకేముంది, మైసూర్ మహారాజుకి జైపూర్ రాజుకి రాజస్థాన్ రాజుకి ఇచ్చి చేద్దామని ఇది దీని కొడుకు అనుకుంటుంటే దేవుడు మాత్రం తన కాన్సెప్ట్ ఏదో చేయబోతున్నాడో. ఏది ఏం చేసినా సరే భగవంతుడు అనేవాడు ఏది చేసినా మంచి ఆలోచించి మంచే చేస్తాడో అనుకుంది వాసవి. నాకు అమ్మా నాన్న లేరు, నాకున్నదే అన్నీ నువ్వే, అంతా నువ్వేనయ్యా అనుకుంది దేవుడి దగ్గర. ఆ తరువాత విజయ్ వాసవి పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పద బయలుదేరదామని చెప్పి బయలుదేరదీయించేశాడు. అది కాదురా, నువ్వు వెళ్ళిపోని ఒక 6 నెలలు ఉండొచ్చుద్ది, నోరు ముయ్యమ్మ, చదువుకోవాలని చెప్తుంటే 6 నెలలు ఉండి రావటం ఏంటి, ఇంకా ఆపుతావా నువ్వు అని చెప్పి పదమంటే నిద్రమొహం వేసుకొని చూస్తా నుంచుంటావేంటే అన్నాడు వాసవిని. అన్న తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఒక 3 రోజులు సిటీలో ఉండి వెళదాంగా అంది వాసవి. ఏ అన్నాడు విజయ్. ఏమీ లేదు, నేను ఇప్పుడు దాకా స్నేహితురాలు వాళ్ళతో పాటు ఉన్నాను కదా, వాళ్ళ అమ్మగారు నన్ను పెద్ద కూతురు లాంటిదాన్ని అన్నారు. నా కోసమనే కొన్ని ఏవైనా తీసుకెళ్ళటానికి ఇస్తానన్నారు. అవి తీసుకొని అలాగే గుళ్ళో దేవుడికి మొక్కుకున్నాను, ఆ మొక్కు తీర్చుకొని వెళ్ళిపోదాంగా, మళ్ళీ వస్తామో రామో అంది వాసవి. ఆ సరేలే అన్నాడు విజయ్. అనేసరికి ముందు వెళ్ళి బ్యాంకులో ఉన్నటువంటి నగలు అలాగే బ్యాంకులో ఉన్నటువంటి తను క్యాషు ఏదైతే ఉందో దాన్ని జగన్ వాళ్ళకి అప్పచెప్పి దీన్నే అమెరికాలో ఉన్నటువంటి మీ వాళ్ళకి ఎలాగోలాగా చేర్చి నాకు అందేలా చెయ్యరు అని చెప్పి అడిగింది. అలాగేలే అని చెప్పి తీసుకున్నారు జగన్ వాళ్ళు. ఆ తర్వాత శారద దగ్గరికి విజయ్ని కూడా తీసుకెళ్ళి నా స్నేహితురాలు వాళ్ళ అమ్మ అని చెప్పి పరిచయం చేస్తే నమస్తే అండి అన్నాడు. పిల్లని బాగా చూసుకోయా, ఎవరూ లేరు, నా అనేవాళ్ళు నిన్నే నమ్ముకొని చేసుకున్నప్పుడు అమ్మవైనా నాన్నవైనా అన్నా తమ్ముడైనా అన్నీ నువ్వే, నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబం రేపొద్దున నీతో కడవరికి తోడుండేదే, తోడు నీడగా నీతో పాటు కష్ట సుఖాల్లో నడిచేది నీ భార్యనని మర్చిపోకు బాబు అని ఆవిడ 4 మంచి మాటలు చెప్పింది. వాసవి అంతకుముందే కొనుంచుకున్న బట్టలు స్వెటర్ల దగ్గర నుంచి అన్నీ కొనుంచుకున్నాయన్నీ తీసి వాటికి ఆల్రెడీ కొరియర్ ఛార్జెస్ కూడా పే చేసేసానని మహిమ చెప్పింది. దాంతో ఇక ఇగో పద అన్నాక వీటన్నిటికీ కొరియర్ బిల్ ఎంత అవుతుందో తెలుసా, ఆంటీ వాళ్ళే కట్టారంట్లే, థ్యాంక్స్ అండి అన్నాడు. చెప్పాగా బాబు నా పెద్ద కూతురు లాంటిదనే అని చెప్పిన తర్వాత ఇంకా మీరు తీసుకెళ్ళిపోండి అమ్మనే అని చెప్పి వాసవే మహిమ జగన్కి శారదను అప్పచెప్తే వాళ్ళు ఎయిర్పోర్ట్ దాకా వచ్చారు. బాయ్ చెప్పి విజయ్తో పాటు ఫ్లైట్ ఎక్కి అమెరికాకు వచ్చేసిందే. వచ్చి రాగానే విజయ్ ఇదివరకు ఫ్రెండ్స్తో పాటు ఒక ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు అలా కుదరదు కదా, వెంటనే ఇల్లు చూసుకొని షిఫ్ట్ అయిపోయాడు. అక్కడ కారు లేనిది కుదరదు కాబట్టి కారు కొనాల్సి వచ్చింది. ఆ తర్వాత వెంటనే వాసవిని ఎంఎస్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకవైపున తనది లోన్ క్లియర్ చేసుకోవాల్సి ఉంది. ఆ లోన్ కట్టుకోవటం మొదలుపెట్టాడు. ఇలా ఒకదాని మీద ఒకటి హెక్టిక్గా అన్ని పనులు ఒకేసారి మీద పడ్డట్టు అయిపోయినాయి. పార్ట్ టైంకి తను వెళ్ళొస్తుంది వాసవి అనుకున్నాడు. అయితే వాసవి పార్ట్ టైం ఉద్యోగాలు చేయటం నా వల్ల కాదు, నేను కాన్సన్ట్రేషన్తో చదువుకోవాలంటే మరి అమ్మ వాళ్ళకి డబ్బులు ఎలా పంపించనే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పాటు డబ్బులు పంపించకపోతే ఏం కొంపలంటూ పోతాయి, ఉన్నాడుగా నాగరాజు, అప్పుడు నువ్వు పంపించావు, నువ్వు పంపించినా మీ అమ్మ వాళ్ళు అప్పు చేయలేదా ఏంటి అనేసింది వాసవి. అన్న తర్వాత నెల ఖర్చులు తగ్గించు అంట మొదలుపెట్టాడు పద్దాకా విజయ్ వాసవిని. దాంతో నువ్వే చేసుకో, నాకెటు చదువుకుంటూ పనులన్నీ చేయటం కుదరట్లేదు అనేసి నువ్వు బట్టలు ఉతుకు, నేను బట్టలు ఆరేస్తాను, నువ్వు అంట్లు తోము, నువ్వు కూరగాయలు కట్ చేసిస్తే వంట చేస్తాను
చేస్తా, నువ్వు వ్యాక్యూమింగ్ చేసుకో అనే ఆల్రెడీ విజయ్కి కనకమ్మ పనులు మొత్తం నేర్పింది కాబట్టి పనులు కూడా పట్టించుకోవటం మానేసింది వాసవి. ఎందుకు చెయ్యాలని, ఎందుకంటే ఒకానొక రోజు తనకు నిజం చెప్పిన మొగుడు కాదో, క్షమాపణ అడిగిన మొగుడు కాదు, ఈ రోజుకు మారిన మొగుడు, మారుతాడనుకున్న మొగుడు కాదో. దాంతోనే ప్రాణం విసుకెత్తిపోయింది వాసవికి. వాసవి వాడినప్పుడైనా కొంచెం బెటరు, డబ్బులు కంట్రోల్లో ఉండేవి. విజయ్ మాత్రం శాలరీ రాగానే అలా మార్ట్కి వెళ్తే పెరుగేం తింటాం, యోగర్ట్ తిందాం, ఫ్లేవర్స్లో ఉంది అని అలా బెర్రీస్ వేసిని, అలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో, మ్యాంగో ఫ్లేవర్లో ఉండే యోగర్ట్లు కొంటాం, దాంతోపాటు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కొంటాం, దాంతోపాటు మ్యూజిలీలు, కార్న్ఫ్లేక్స్లో, దాంతోపాటు పాలు, దాంతోపాటు మినరల్ వాటర్లో ఒక స్నాక్స్, అవి ఇవి మొత్తం కలిపే అస్సలు మొగుడికి బిల్ కంట్రోల్లో ఉండదని వాసవికి బాగా తెలిసిందే. అలా ఇంటికి వచ్చిన తర్వాత బడ్జెట్కి మించి కొనుక్కొచ్చానని ఏడవటం, మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళేటప్పుడు ఇలా చేయకూడదు అనుకోవటం, వచ్చిన తర్వాత అలాగే చేయటం. మొగుడికి తిండి పిచ్చి ఎక్కువని వాసవికి ఫస్ట్ నుంచి తెలుసు. ఇంట్లో పొద్దున్నే లేస్తాడు, 2 రకాల టిఫిన్లు చేస్తాడు, చట్నీలు చేస్తాడు, పొడులు చేస్తాడు. అవి కాకుండా భోజనంలోకి కంపల్సరీ ఒక నాన్ వెజ్, 2 వెజ్జులు, ఒక రోటి పచ్చడి ఉండాలి. దాంతోపాటు ఇక అప్పడాలు కానీ వడియాలు కానీ కంపల్సరీ, పెరుగు లేని అన్నం తిండో. మధ్యాహ్నం పూట స్నాక్స్ వచ్చి రాగానే ఈవినింగ్ రోజుకో స్పెషల్, ఒకరోజు చికెన్ పకోడీ, ఒకరోజు మిరపకాయ బజ్జీ, ఒకరోజు ఆలు బజ్జీ, ఇలా ఏదో ఒకటి వేస్తూనే ఉంటాడు. ఇక రాత్రి భోజనం కూడా హెవీగా ఉండాలి. పైగా రాత్రంతా తను నిద్రలేసుండి పెళ్ళాంతో కాపురం చేసి అలిసిపోతున్నానని ఎగ్జాటిక్ ఫ్రూట్స్, దానికి తోడు ఈ మధ్య బలహీనంగా ఉంటున్నానని, నీరసంగా ఉంటుందని ఖర్జూరాలు తింటాం, వాటితో పాటు రాత్రుళ్ళు పాలు తాగటం. ఖర్చు పెరిగేదే కానీ తగ్గేది ఉండేది కాదు. ఇంత దాంట్లో కనకమ్మ వాళ్ళు ఫోన్ చేసి గొడవ చేస్తే అప్పుడొక 20,000, అప్పుడొక 30,000 మళ్ళీ అటు వేయాల్సి వచ్చేదే. ఇటు వాసవికి ఫీజు కట్టడం, అటు లోను కట్టడం, ఇటు ఇంట్లో పనిచేయటం, ఒళ్ళు పులిసిపోయేది విజయ్కి. చేసుకున్నందుకు అనుభవించు వెధవా నువ్వు ఈ జన్మకు మారి సచ్చేది లేదులే అనుకుంది వాసవి. ఈలోపు వాసవిది చదువు అయిపోయింది. చదువు అవగానే వాసవికి మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. జాబ్ వస్తే విజయ్ నీకు కూడా జాబ్ వచ్చేస్తుందిలే ఈ నెల రోజుల్లో, వచ్చేస్తే కనుక ఇక మన కష్టాలు తీరిపోయినట్టే. మనం ఎలా లేదన్నా ఈ ట్యాక్సులు కట్టుకోవటం, రెంట్లు కట్టుకోవటం, ఈ అలవెన్సులు ఇవన్నీ కలిపి నా దాంట్లో సగంతో కుదిచ్చేస్తే నా దాంట్లో సగం నెయ్యి కలిపి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం చెల్లెళ్ళకు పోగు చేయొచ్చు అనుకుంటే వచ్చిన మెయిల్ని ట్రాష్లో పడేసి నాకు జాబ్ రాలేదంటే ఎలాగా, నా ఆఫీస్లో ట్రై చేద్దామంటే ఆ ఆఫీసులో లేవో, పార్ట్ టైంకి వెళ్ళమంటే నేను అస్సలు వెళ్ళను, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, తల తిరుగుతుంది అని చెప్పి వాసవే ఇంట్లోనే కూర్చోవటం మొదలుపెట్టింది. ఈలోపు విజయ్కి ఫోన్ చేసి వాదన వేసుకుంది అటు నుంచి కనకమ్మ. ఏందిరా దానికి ఉద్యోగం రాలేదా అంటే, వస్తుందమ్మా, ఇక్కడ ఎవరికి ఒక్కొక్కసారి చదువులు అయిపోగానే ఉద్యోగాలు రావు, నేనున్నానుగా, నా పెళ్ళానికి నేను ఉద్యోగం చూసుకుంటా. భలే చెప్తావురా, సిగ్గు లేకుండా. మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, మగాడిని చూస్తే మత్తెక్కిపోతున్నాం మేము. అలాంటిది నువ్వు నీ పెళ్ళాంతో బాగానే కాపురాలు చేసుకుంటున్నావు, అమ్మ నాన్నతో కాపురం చేసుకుంటుంది, రాత్రుళ్ళు గొలుసులేసి కట్టేస్తుంది. మా పరిస్థితి ఎలా ఉందనేది నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఒళ్ళు బలిసిందా, మతి తప్పిందా, మదం ఎక్కిందా? వదినకి ఉద్యోగం వచ్చేంత వరకు మూసుకొని ఉండాలి మీరు. ఉండకపోతే ఏంటి, ఉండకపోతే మీ అమ్మ ఏ కూలీ నాలి చేసుకుని ఎదవలకి ఇచ్చి చేసుద్దో కనుక్కోండి. నేనేమైనా మీ పెళ్ళిళ్ళు చేయను అంటున్నానా? ఒక్కోళ్ళకి ₹1,00,00,000 బడ్జెట్ వేసుకొని కూర్చున్నాను నేను. అవతల మనిషికి ఉద్యోగం రావద్దా చదువు అయిపోగానే? చెప్తే వినరేంటమ్మా, ఎదవ సోదిగోలా అనేసి విజయ్ కూడా చెల్లెళ్ళతో వాదన పెరిగిపోయిన తర్వాత, అంటే వదినకు ఉద్యోగం వచ్చిందాకా మా బతుకులకి దిక్కు లేదంట, వచ్చిన తర్వాత కూడా కాదంటాను, చెడిపోతే ఎవడో చేసుకోడే. మీకు విషయం చెప్పనా, వదినకు ఉద్యోగం వచ్చిన తర్వాత ముందు పెద్దదాని పెళ్ళి, దాన్ని పోగు చేయాలి, తర్వాత 2వ దాందే, తర్వాత 3వ దాందే. ఇహ బాగానే ఉంది నువ్వు చెప్పే సంగతే అన్నారు ముగ్గురు చెల్లెళ్ళు. మరి ఏమన్నా రాబరీ చేయమంటారా ఏంటే నన్ను ఇక్కడ? పనికిమాలిన మాటలని ఫోన్ పెట్టేసుకున్నాడు విజయ్. అయిపోయిన తర్వాత ఇక వాసవి అవన్నీ వింటూనే ఉంది. వింటూ ఒకవైపున ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నట్టుగా, ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తున్నట్టుగా కూర్చుంటే నీకు జాబ్ రాకపోవటం ఏంటో, వాళ్ళేమో ఊరు నుంచి ఫోన్ చేసి నానా గొడవ, నానా అల్లరి చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదని తలపట్టు కూర్చున్నాడు విజయ్.
ఒకవైపున ఇక్కడ వాసవి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని విజయ్కి చెప్తూ, విజయ్ ఒకవైపున ఇలా ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ వస్తూ ఉండగా, అన్న ఎటు ఇక తమకి పెళ్లి చేసేది లేదు, తమ కన్నెరికాలు ఇక చేయించేది లేదని అప్పటికే దుర్గ పక్కింటి అబ్బాయితో, కమల కూరగాయల వాడితో, అరుణ పొలంలో కూలి పని చేసుకునే అతనితో కాలు జారటం, ఆల్రెడీ వాళ్ళు హద్దులు దాటిపోయే చాలా దూరాలు వెళ్ళిపోవటం, వాళ్ళతో చాలా రొమాన్సులు చేసేయటం అన్నీ జరిగిపోయినాయి ఇన్ని సంవత్సరాలుగా. కానీ ఇక అనవసరం ఇలాగే ఉంటే గనక అమ్మ పట్టించుకొని పెళ్లి చేయదు, అబ్బా పట్టించుకోడు, అమ్మకి అబ్బ గదిలోకి ఎప్పుడెప్పుడు వెళదామో మల్లెపూలు పెట్టుకొని అనే ఆలోచన తప్ప వయసులో ఉన్న కూతుళ్ళకి పెళ్లి చేద్దామనే ఆలోచన లేదని ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు అక్క చెల్లెళ్ళు చెప్పుకున్నారు. పక్కింటోడు కూరగాయలోడు ఆ పొలంలో కూలి పని చేసేవాడు, వచ్చేయండి మిమ్మల్ని మేము పెళ్ళిళ్ళు చేసుకొని పోషిస్తామని వీళ్ళకి ఆఫర్ ఇచ్చారు. దానికి తోడు దుర్గ కడుపుతో ఉంది, కమల కడుపుతో ఉంది, అరుణ పరిస్థితి అటు ఇటుగా అలాగే ఉంది. దాంతో ఇలా ఉంటే లాభం లేదని అమ్మ రోజు గొలుసులేసి కట్టేసుద్ది, ఆ గొలుసుల్ని తెంచి పడేసి ఆ తర్వాత మొత్తానికి లంగా గోచి పెట్టేసి ఓణి ఎగబిగిచ్చి గోడలు దూకేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పక్కింటోడితో, ఒకళ్ళు కూరగాయలోడితో, ఒకళ్ళు పొలంలో కూలి పని చేసుకునేవాడితో లేచిపోయి తాళులు కట్టించుకొని ముగ్గురు 3 పోర్షన్లో అక్కడ కాపురాలు పెట్టుకొని వాళ్ళు శోభనాలు చేసుకుంటూ ఒకవైపున కడుపుతో ఉన్నారు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ అక్కడ వాళ్ళ బతుకుల్ని వాళ్ళు బతకటం మొదలుపెట్టారు, చాలా దూరం వెళ్ళిపోయే. ఈలోపు కనకమ్మ తెల్లాడేపాటికి నిద్రలేచే పైడిరాజునే లాగిపెట్టి తన్ని నిద్ర లేపిందే. కూతుళ్ళు మేము వెళ్ళిపోతున్నాం, మేము లేచిపోతున్నామని ఉత్తరాలు రాసి పెట్టినందుకు ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరికీ కనకమ్మ అంటే ఎటు పడదు కాబట్టి కనకమ్మ కూతుళ్ళు లేచిపోయారోచ్ అని వాళ్ళు ఇక మొత్తానికి వేసుకుని మరీ వాళ్ళు నానా రచ్చ నానా రగడ చేసి వదిలిపెట్టారు కనకమ్మనే. ఈలోపు పక్కింటి ఆవిడ వచ్చి కనకమ్మని నీ బతుకుచ్చాడా, నీ కూతుళ్ళని ఏం కన్నావే నువ్వు, నీ బతుకు నోట్లో ఊసిపెట్ట, పక్కింట్లో ఉంటూ నా కొడుకుని నీ కూతురు ముగ్గులోకి దించిందంటే నువ్వు నీ మొగుడిని అలాగే దించావా ఏంటే, నీ బతుకుచ్చాడా, రావాలి చెప్తా దానేవారం నీయవారం అని కనకమ్మను పడేసి జుట్టు పీకి బాది పారేసి పైడిరాజును పడేసి కుమ్మేసి వెళ్ళారు పక్కింటి వాళ్ళు. ఆ తర్వాత కూరగాయల వాళ్ళు ఒక 70 మందిని తీసుకొని వచ్చింది కూరగాయల అబ్బాయిళ్ళ అమ్మ. తీసుకొచ్చి ఏం ఆడదానివే నువ్వు, ముగ్గురు ఆడకూతుళ్ళని కన్నదానివే, ఆటికి కన్నెరికాలు చేయించి కన్నెచెర ఇడిపించకపోతే ఊడి మీద పడి అచ్చుపోసిన ఆంబోతుల్లాగా ఏ మొగుడైనా ఒకటే, ఏ మగాడైనా ఒకటేనని నీ కూతురు నా కొడుకుని తీసుకొని లేచిపోయి నా కడుపులో చిచ్చు పెట్టింది, ఏం బాగుపడతారే మీరు అని కనకమ్మని పైడిరాజును పడేసి బాది పారేసి వెళ్ళారు వాళ్ళు. ఇక పొలంలో కూలి పని చేసుకునే అబ్బాయిళ్ళమ్మ ఎకాయకిని 200-300 మందిని తీసుకొచ్చి కనకమ్మని ఉమ్మూసి నానా బూతులు తిట్టి నానా మాటలు అనే నీ బతుకు చెడ, నీ బతుక్కి నా కొడుకే కావలసి వచ్చాడేమే, 6 కొడుకుల్ని 7 కూతుళ్ళని కానీ ఒకే ఇంట్లో ఒకే తాటి కింద ఈ ఊళ్ళోకే పెద్ద గుడిసేసి ఆ గుడిసెలోనే ఉంచి మరీ అందరినో తాటి మీద నెట్టుకొస్తున్నాను నేను, నా కొడుక్కి మొత్తం ముందు పెట్టిందే నీ కూతురు, ఏం మందు జల్లిందే నీ కూతురు అని కనకమ్మని పడేసి బాది నానా కూతలు కూసిపోయారు వాళ్ళు. దాంతో కనకమ్మ అమెరికాకి ఫోన్ చేసుకొని ఈ విషయం అంతా విజయ్కి చెబితే అవాక్కైపోయి కూర్చుండిపోయాడు విజయ్. కూర్చుండిపోయి వాళ్ళు అలా వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు, వయసుకొచ్చిన కూతుళ్ళని ఒక గదిలో పెట్టుకొని నువ్వు నీ దగ్గర పడుకోబెట్టుకోలేకపోయావా, నాగరాజు గాడు వస్తే ఎక్కడ నా పెళ్ళాన్ని వాడికప్ప చెబుదామా అని ఉండే ఆలోచనలో నీ కూతుళ్ళు ఏ గోడలు దూకుతున్నారో, ఎవరితో సైగలు చేస్తున్నారనేది పట్టించుకోలేనంత బిజీగా ఉన్నావన్నమాట. చిన్నప్పటి నుంచి వాటిని స్కూళ్ళకు పంపించుంటే ఇలా తయారయ్యాయ్యా, అసలు పెళ్లి పిచ్చెక్కటమేంటి ఆడవాటికి, అంత మత పిచ్చేంటి, నువ్వు పెంచే పెంపకాలేంటి అని నీకు బుద్ధి ఉండాలి. నువ్వు రారా, ఇప్పుడు నేను వచ్చి ఏం చేయమంటా, నన్ను కూడా తన్నులు తినమంటావా, అయినా ఇక్కడ రమ్మను మనంగానే రావటానికి పొమ్మను మనంగానే పోవటానికి నేనేం నీ పక్కూర్లో లేను, అమెరికాలో ఉన్నాను. అమెరికా ఎంతోటి దూరంలా 24 గంటలు, 24 గంటలు కరెక్టే, రానుబాను ఛార్జీలు నువ్వు ఇస్తావా, ఫ్లైట్ టికెట్లకు నువ్వు పెట్టుకుంటావా, ఇంకొక విషయం ఇంతవరకు స్టూడెంట్ లోన్ నాది కంప్లీట్ అవ్వలేదు,
దానికి తోడు నా సంసారాన్ని ఎవడీదికొస్తాడో బుద్ధుండాలి నీకు. ఇంకా చాలే పోయిన వాళ్ళు పోయారుగా, ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయే ఉంటుందిగా. అయ్యేమన్నా చెయ్యించుకోకుండా పోయే రకాల నీ కూతుళ్ళు, అయ్యే తిరిగి వస్తాయి, నన్నేం చేయమంటావు అని ఫోన్ పెట్టేసి బావురుమని ఏడ్చాడు పెళ్ళాం దగ్గర. వాళ్ళ లైఫ్లో నేను ఎలా ఉంచుదామనుకున్నాను, ఎంత పెద్ద కోటీశ్వర్లకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను, కాలు కందకుండా చూసే వాళ్ళకి ఇచ్చి చేద్దామనుకున్నాను. వాసవే చూసావా ఎంత పని చేశారో. ఒక్కొక్కళ్ళకి నేను వేసుకున్న బడ్జెట్ ₹1,00,00,000. చివరికి కూరగాయలోడితో, చివరికి కూలి పని చేసుకునే వాడితో, పక్కింటోళ్ళ కొడుకుతో పోతే పోయింది, అది కాస్త వాడికి ₹4 ఉన్నాయి, ఎలాగా చేసే పనులు అని చెప్పే అంటే, నువ్వెలా అంటే అన్నవరా అనకూడదులే, కానీ చెల్లెళ్ళు లేచిపోతే అందులో కూడా క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నా అన్నవి నువ్వు చరిత్రలో మిగిలిపోతావు అనుకుంది వాసవి. ఆ తర్వాత వాసవి జాబ్లో జాయిన్ అయిపోయింది. విజయ్కి కాస్త మనసుకి ఊరట కలిగింది. అలా వాసవి జాబ్కి వెళ్ళి రావటం మొదలుపెట్టి 1 సంవత్సర కాలం ఇలా గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో కూడా లేచిపోయిన కనకమ్మ కూతుళ్ళు, ఇక దుర్గేమో ఒక పిల్లాడిని చంకనేసుకొని, కమల ఒక పిల్లని చంకనేసుకొని అరుణ కడుపుతో నిండు నెలలతో తిరిగి వచ్చారు ఊళ్ళోకి. తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారనే విషయం తెలుసుకునే ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి అక్కడ గుమ్ముగూడి పక్కింటి ఆవిడ కొడుకును పడేసి తొక్కేసి కుక్కను కొట్టినట్టు కొడితే వాడు నా అల్లుడు అంది కనకమ్మ. నరికేస్తా, నా సంగతి బాగా తెలియదు అనేసరికి అమ్మ కాళ్ళు పట్టుకొని, క్షమించమ్మా, ఆ రోజు తొందరపాటుతనంతో దీని మోజులో పడి తప్పు చేశాను, ఇప్పుడు నువ్వేది చెబితే అదే వింటాం అనేసరికి కనకమ్మ మీద ఏలినాటి పగ ఉంది ఆ పక్కింటి ఆవిడకి. కనకమ్మ మీద తీర్చుకోలేని పగంతా కనకమ్మ కూతురు మీద తీర్చుకోవాలనే దాంతో కనకమ్మ కూతురిని కూడా పడేసి కుమ్మేసి మర్యాదగా ఇహ నుంచి దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పడేసి నోరు మూసుకొని, నువ్వు డిగ్రీ దాకా చదువుకున్నావు కాబట్టి పీజీ కంప్లీట్ చేసి ఆ తర్వాత మన వ్యాపారానికి ఎల్లు నువ్వు, మీ నాన్నతో పాటు ఎదవేషాలు వేస్తే నడుములు ఇరిగిపోతాయి అని చెప్పి ఉసై రావే నువ్వు అనే, ఇక నుంచి గొడ్డకాడ నువ్వే చెయ్యాలి, మేకల పని నువ్వే చూసుకోవాలి, కోళ్ళ పని నువ్వే చూసుకోవాలి, ఇంటి పని వంట పని అన్నీ నువ్వే చూసుకోవాలి, నా ఆడపడుచులు వస్తారు, నా అత్తగారు ఉందే, నా పుట్టింటోళ్ళు వస్తారు, అందరికీ నువ్వే వండి వడ్డించాలి, నువ్వు ప్రతిరోజు రాత్రి నా కొడుకు గదిలోకి వెళ్ళాలి, సుఖపడరా, ఏం పర్వాలా, దీని కొడుకు దీని కోడల్ని వాడేలా, నువ్వు దీని కూతుళ్ళని వాడేస్తే తప్పేమీ లేదులే, కానీ దీని కూతుర్ని తనివి తీరా అనుభవించు, కన్నయ్య పిల్లల్ని ఇది కల్లా కుక్కలు పందులు కన్నట్టు రూపాయి లేకపోయినా నలుగురిని గందగా, అలాగే దీన్ని కన్నయ్య, మనకు ₹4 ఉన్నాయిగా అని చెప్పింది పక్కింటి ఆవిడ కొడుక్కే. ఆ తర్వాత నువ్వు మీ అమ్మ కళ్ళతో సైగలు చేయటం, మీ అమ్మతో మాట్లాడటం, మీ అమ్మతో మాట్లాడాలని ట్రై చేయటం చేశావో, నా కొడుకు చేత నీకు అక్రమ సంబంధం అంటగట్టించి విడాకులు ఇప్పించి మరే పిల్లలతో సహా నిన్ను గెంటి పడేసి నా కొడుకు ఇంకో పెళ్లి చేసి నీ ఎదురుగా కాపురం పెట్టిస్తా అంటే నువ్వు చెప్పినట్టే వింటానత్తా అంది దుర్గ. మూసుకొని పద లోపలికి అని ఇక పక్కింటి ఆవిడ దుర్గని తీసుకెళ్ళి దుర్గని పని మనిషిని చేసేసి రాత్రిపూట కొడుకు గదిలోకి పంపిస్తూ పిల్లల్ని కనివ్వటం మొదలుపెట్టింది పక్కింటి ఆవిడ. ఇక కూరగాయలు అమ్మే అబ్బాయిల అమ్మలో, నాన్నలో, పెద్దమ్మలు, పెదనాన్నలు అందరూ వచ్చి కమలని ఆ కూరగాయలోని కలిపి పడేసి కుమ్మేశారు వాళ్ళు. కుమ్మేసి ఇక కనకమ్మ మొహాన ఉమ్మి వీళ్ళిద్దరిని పక్కనే ఉన్న టౌన్కి తీసుకెళ్ళి ఒక కొంప తీసుకొని కాపురం పెట్టించి ఆ ఇంటి ముందే ఒక పెద్ద షాపు లాగా ఉంటే కూరగాయలు కొట్టు పెట్టించారు. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు, మీ అమ్మతో మాట్లాడటానికి వీలు లేదు, మీ అమ్మ మమ్మల్ని అలగా జనాలు అందే, మీ అమ్మ మమ్మల్ని కూలోళ్ళు అందే, మీ అమ్మ మమ్మల్ని అడుక్కు తినేవాళ్ళు అందే, మా కులమా మా స్థలమా అని అడిగింది, రెచ్చిపోయి మాట్లాడింది. అలాంటి దాని దగ్గరికి నువ్వు వెళ్ళావో అంటే నీకోసమని మమ్మల్ని దూరం చేసుకోమంటావా అంటే బురదలో వేసి తొక్కేశాడు కూరగాయలోడు కమల్నే. చచ్చినట్టు మూసుకొని పదమని జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి గదిలో కాపురం చేసి, నీ అన్న చేయలా, నీ వదెంతో కాపురం, నీ అన్న వాళ్ళ నీ వదెన్ని మేం చేస్తే తప్ప ఏంటే అన్న తర్వాత కమలకు ఆల్రెడీ ఒకళ్ళు పుట్టి మళ్ళీ కడుపు. ఇప్పుడు ఇక కూరగాయలు అమ్ముతూ లెక్కలు చూడు, అటు సర్దు ఇటు సర్దు అని చెప్పి అక్కడ కమల లైఫ్ అలా గడిచిపోవటం మొదలైందే. ఇక అరుణ సంగతే. అరుణ పొలంలో కూలీ చేసుకునే అబ్బాయిని ప్రేమించింది కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి అరుణని కొడుకుని కుమ్మేసి, దాంతోపాటు కనకమ్మ కూడా కొంచెం అప్పచెప్పాల్సినవి కొన్ని ఉంటే కుమ్మి పడేసి అప్పచెప్పేసి ఆ తర్వాత కొడుకు కోడల్ని తీసుకొని ఇక కడుపుతో ఉన్నారు కాబట్టి వాళ్ళే తీసుకెళ్ళి పురుడు పోయించుకున్నారు.
అరుణకి కమల పిల్లలు పుట్టారు. ఆ తర్వాత 2 నెలలు తిరగకుండా మళ్ళీ అరుణ మడత కాని పని గర్భవతి అని తెలిసేపాటికి పిచ్చెక్కిపోయింది ఆ పొలంలో కూలి పని చేసుకునే అబ్బాయి వాళ్ళ అమ్మకే. దాంతో వాళ్ళు 6 కొడుకులు 7 కూతుళ్ళు మొగుడు పెళ్ళ ఒకే ఇంట్లో పెద్దది భారీ గుడిసేసుకొని దాంట్లోనే వాళ్ళు తడికెలు కట్టుకొని మొగుడు పెళ్ళాలు కాపురం చేసుకుంటారు. ఇక అరుణకి మళ్ళీ పురుడు పోయించితే రెండోసారి కూడా కమలలే 4 పుట్టేశారు. ఆ తర్వాత ఆపరేషన్ చేయిద్దాం అనుకుంటే ఇక మళ్ళీ ఆపరేషన్ చేయించడానికి వీలు కాదు. అప్పుడే డాక్టర్లు చెప్తే కాపట్టి వేయించుకొచ్చింది ఆవిడ. పొలం తీసుకెళ్ళటం మొదలుపెట్టింది. తీసుకెళ్ళటం మొదలు పెడితే పక్క పొలంలోనే కనకమ్మతో ఏం కూతుర్ని కన్నావే, నా కొడుకు అలిసిపోతున్నాడు నీ కూతురుతో కాపురం చేయలేక. నీ కూతురికి ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కాదు అసలు నా కొడుకుని అన్నం తినేదో నీళ్లు పోసుకొనేదో. నీ బతుకు చెడ. ఆడవాటికే అంతసేటు మగపిచ్చి మదపిచ్చులు ఉండకూడదు. ఏం పెంపకాలు, నువ్వు అలాగే ఏడిసావా నీ మొగుడుతో, అందుకేనా నీకు ఇలా పుట్టారనే పాటికి కనకమ్మ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కోవటం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న కూతురికి సైగలు చేసి నీకెందుకు ఈ కర్మ, వచ్చే వాడిని వదిలేసి విడాకులు ఇప్పిస్తే దొరబాబు లాంటోడినిచ్చి పెళ్ళిళ్ళు చేస్తాననే ముందు పెద్ద కూతురికి ఆఫర్ ఇస్తే నాకు పిల్లలు పుట్టేశారు. అదీ కాక ప్రతిరోజు రాత్రి మొగుడు అందించే సుఖానికి అలవాటు పడిపోయిన దుర్గ నేను రానని చెప్పేసింది కనకమ్మకే. కమల దగ్గరికి వెళ్తే కూరగాయలుడితో తన్నులు తింటా ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకేంటంటే నా మొగుడు ఏం చేసినా రాత్రికి మాత్రం మగాళ్ళ కాపురం చేస్తాడు, నేను అస్సలు రాననేసింది కమల. అరుణ దగ్గరికి వెళ్తే చెప్పిందిగా మా అత్త నీకు రోజుకు 5-6 సార్లు సుఖపెట్టే మగాడిని నువ్వు తీసుకురాగలవా అనేసేపాటికి ఇక కూతుళ్ళు రాడని కనకమ్మకు అర్థమైపోయింది. ఆ తర్వాత కనకమ్మ అమెరికా కొడుక్కి ఫోన్ చేసింది. ఈలోపు డబ్బులు అవసరం అంటే నెలకు 30,000 నెలకు 40,000 చొప్పున విజయ్ పంపిస్తూనే ఉన్నాడు, వాడుకుంటూనే ఉంది. అయితే చెల్లెళ్ళు ఇక మొగుళ్ళను వదిలిపెట్టి రామంటున్నారు. మంచో చెడ్డో వాళ్ళతో కాపురాలు చేసుకుంటున్నారు నాన్న. ఇప్పుడు మనం చెల్లెళ్ళకి ఏదైతే ఇద్దామనుకున్నామో తలా 1 కోటి రూపాయలు సెటిల్మెంట్ చేసేద్దాం. రేపొద్దునైనా మన ఆడపిల్లలు విలువ తక్కువ చులకన అవ్వకూడదు. పిల్లల్ని సెటిల్ చేశాక నేను మీ నాన్న కలిసి అమెరికాకు వస్తాం, అర్థమైందా అని చెప్పింది విజయ్కి. చెప్పిన తర్వాత అలాగే అని విజయ్ అని ఫోన్ పెట్టేశాడో లేదో వాసవి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ తీసుకొచ్చి చేతిలో పెట్టి పాజిటివ్ అని చెప్పింది. ఇదెలా అన్నాడు, నీకే తెలియాలి, నిన్ను నువ్వే అడుక్కో ఇదెలా అనేదే, యూస్ చేసే నీకు తెలియాలి. నువ్వు కక్కుర్తిపడి బర్త్ కంట్రోల్ వాడకుండా నన్ను ఇదెలా అదెలా అని నువ్వు క్వశ్చన్ చేస్తే చండాలంగా లేదో అనేసరికి హాస్పిటల్ తీసుకెళ్తే వాసవి కడుపులో ట్విన్స్ ఉన్నారని, దట్టు ఒక పాప బాబు అని, అబార్ట్ చేసే ప్రెగ్నెన్సీ కాదని డాక్టర్లు చెప్పారు. అదీ కాక విజయ్కి వాసవి కడుపులో ఉన్న పిల్లల మీద ప్రేమ కలిగిందే. దాంతో ఇక విజయ్ వెనక్కి తిరిగి వచ్చాడు. ఏదిరా డబ్బులు పంపుతున్నానన్నావు, ముందు చెల్లెల్ని సెటిల్ చేసేనా అంది కనకమ్మ. డబ్బులు అంత పంపించడం కుదరదమ్మా అన్నాడు. ఎందుకు అంటే వాసవి ప్రెగ్నెంట్, అబార్షన్ చేయించలేను, దాని కడుపులో ఒక పాప ఒక బాబు ఉన్నారంట. నా పిల్లలు కదమ్మా, నా రక్త మాంసాలు పంచుకొని పుట్టేవాళ్ళు కదా, నా పెళ్ళేమైనా నిన్నయిందా ఏంటి, పెళ్ళయ్యాక 1 సంవత్సరం, ఆ తర్వాత నా ఎంఎస్ 2 సంవత్సరాలు, మళ్ళీ వాసవి ఎంఎస్ 2 సంవత్సరాలు, మళ్ళీ ఆ తర్వాత ఇన్నేళ్లకే అందక అందినటువంటి కాన్పు. మళ్ళీ నేను ఇప్పుడు కడుపులు తీయించానంటే మాకు పిల్లలు పుడతారో పుట్టరో, నాకు మాత్రం నా పిల్లల్ని ఎత్తుకోవాలని ఉండదా ఏంటి, అయినా నెలకు 30,000 చొప్పున పంపుతున్నానుగా, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ కూతుళ్ళ అత్తగారోళ్ళు కట్నాలు అడగకపోయినా వాళ్ళకేదో పెట్టాలని నువ్వెందుకమ్మా తాపత్రయపట్టం, వదిలే అన్నాడు విజయ్. ఆ తర్వాత వాసవికి నెలలు నిండినే. వాసవికి ఇక హాస్పిటల్ ఖర్చులు, మందుల ఖర్చులు, ఫుడ్ ఖర్చులు తడిసి మోపెడవటం మొదలైనవి విజయ్కి. ఆ తర్వాత పాప బాబు పుట్టారు. డెలివరీ చేయించుకున్నాడు. పెళ్ళానికి ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఒకవైపున వాసవి నేను పని చేయలేకపోతున్నాను, పిల్లలు ఇసుకిస్తున్నారు అని చెబితే ఇంటి పని అంతా విజయే చేసుకోవాల్సి వస్తుంది. పిల్లలు రాత్రుల్లో నిద్రపోనివ్వట్ల, వాళ్ళకి పాలు పట్టుకోవటం, డైపర్లు మార్చుకోవటం, ఆ తర్వాత ఇంటి పని చేసుకోవటం, ఆఫీస్కి వెళ్ళి రావటం, ఇక ఒళ్ళు పులిసిపోవటం
మొత్తం మొదలైందే. ఎంత దాంట్లో డబ్బులు 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 డబ్బులని కనకమ్మ గొడవ చేయటంతో ఇక మీరెవరికి ఏమీ ఇవ్వద్దు, ఒక 25 లక్షలు పంపిస్తాను, అవి పెట్టి ముందు మీరు ఇల్లు కొనుక్కోండి, నానా నువ్వు 16 గదుల ఇల్లు 25 గదుల ఇల్లు సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు, ముందు మీకంటూ ఒక గూడు ఉండాలి, ఆ తర్వాత నేను మెల్లిగా నీకు గొలుసు అట్లాగే నల్లబూసలు 1 డజన్ గాజులు చేయించుతాను, నెలకు 50,000 వేస్తాను, నాన్నకి నీకు సరిపోతాయిలే అని చెప్పాడు విజయ్. చెప్తే ముందైతే నువ్వు డబ్బులు పంపు అంది కనకమ్మ. అనేసరికి వాసవితో మాట మాత్రం చెప్పకుండా 20 లక్షల రూపాయలు పంపిస్తున్నాను అని అనుకున్నాడు. కానీ కనకమ్మ పాతిక అనేపాటికి 25 లక్షలు వేశాడు అకౌంట్లో. ఆ 25 లక్షలు అలా వచ్చినాయో లేదో కనకమ్మ రహస్యంగా పెద్ద కూతుర్ని పిలిచి 5 లక్షల మూట పక్కింట్లోకి విసిరేసిందే. ఇక కూరగాయల కూతురు దగ్గరికి వెళ్ళి ఒక 5 లక్షల మూట కూరగాయల్లో పెట్టి వచ్చేసిందే. ఆ తర్వాత ఆఖరి కూతురు లిమిట్లో ఉంది కదా అని చెప్పి 10 లక్షల రూపాయలు ఆఖరి కూతురు ఒక్కదానికే అలా పొలంలో పక్క పొలంలో కూలి పని చేస్తుంటే కూతురికి ఒళ్ళోకి విసిరేసి వచ్చిందే. అవి పెట్టుకొని మీ దగ్గర ఉంచుకోండి అని ఒక 5 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఉంటే అవి పెట్టి దర్జాగా ఇక మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి సిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే దాంతో వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకొని సినిమాలు చూసి షికార్లకు వెళ్ళి నచ్చిన నాన్ వెజ్లు తినేసి ఆ తర్వాత అక్కడ హోటల్ రూమ్లో ఎంజాయ్ చేసి కారు కట్టించుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక కారు డ్రైవరు కాస్త తాగేసున్నాడు. దానికి తోడు కనకమ్మ వాడిని తిట్టిపోసిందే. తిట్టేసరికి ఫాస్ట్గా వెళ్ళమని వాడు ఫాస్ట్ పెంచేశాడు కారు. దాంతో కారు యాక్సిడెంట్ అయిందే. కనకమ్మకి ఏమీ అవ్వల, డ్రైవర్కి ఏమీ అవ్వల, కానీ పైడిరాజు కూర్చున్న పక్కన మాత్రం ఇక డోర్ ఓపెన్ అయిపోయి పైడిరాజు దొర్లుకుంటూ వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చాలా లోతైన ప్రదేశంలో పడిపోయాడు. పైడిరాజును పైకి తెంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు మీరు ట్రీట్మెంట్ చేయించినా ఇతను ఎంతో కాలం బతకడు, ఆల్రెడీ బాడీలో పార్ట్లు మొత్తానికి బాగా తగిలినాయి దెబ్బ, అది కాక ఇతనికి సిగరెట్టు స్మోకింగ్ అలవాటు ఉన్నట్టుంది, లంగ్స్ లివరు కొట్టేసినాయి, కిడ్నీలు పనిచేయట్లేదు, హార్ట్ కూడా ఇతనిది చాలా వీక్గా ఉంది, ఇంకా మీరు అనవసరం ఇతని మీద స్పెండ్ చేయటం అని చెప్తే కనకమ్మ విజయ్కి ఫోన్ చేసి ఆ విషయం చెప్పింది. అసలు నేనెందుకు డబ్బులు ఇచ్చాను, నువ్వేం చేశావు, ఏంటిదంతా అని అడిగాడు. ఏం చేయమంటావురా, ఆడపిల్లలకి ఏమీ ఇవ్వకుండానే అత్తారిళ్లల్లో ఉంచేయమంటావా ఏంటి అనేసిందే. ఆ తర్వాత పైడిరాజు మంచంలో ఉంటే ఇక నెలకు 1,00,000 రూపాయలు చొప్పున మందులకి అలాగే ఇంటి ఖర్చులకని పంపించడం మొదలుపెట్టాడు విజయ్. 6 నెలలు తిరిగేపాటికి పైడిరాజు పైలోకానికి చేరుకున్నాడు. ఆ కబురంది విజయ్ వాసవిని పిల్లల్ని తీసుకుని తండ్రికి తలకొరువు పెట్టాలి కదా అని చెప్పి ఇండియాకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ చెల్లెళ్ళ మొగుళ్ళు ఊళ్ళో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. తండ్రి శవాన్ని చూసి కనకమ్మ కళ్ళల్లో చుక్క నీళ్లు లేవు. విజయ్ మాత్రం బావురుమని ఏడిశాడు. వాసవి పిల్లల్ని పెట్టుకొని అలా పక్క కూర్చుంది. పైడిరాజు అంత్యక్రియలో దినదవస కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. ఆ తరువాత ఇక కనకమ్మ నాన్న నేను అమెరికాకు వద్దామనుకున్నాము, ఈలోపు మీ నాన్నకు అలా యాక్సిడెంట్ అయిపోయాడు, నాన్న మంచం మీద ఉన్నప్పుడు నేను అడిగానుగా అమ్మ నాకు ఎక్కడికి రావాలని లేదని చెప్పాడుగా, నాకు రావాలని ఉంది, తీసుకెళ్ళు నన్ను అమెరికాకే, తీసుకెళ్ళిన తర్వాత ఇల్లు ఇంటికి సంబంధించిన బాధ్యతలు పెత్తనం నేను చూసుకుంటాను, ఆ తర్వాత మరి చెల్లెళ్ళకి చేయాలనుకున్న 3 కోట్ల సెటిల్మెంటు అలాగే ఉంది, అది ఏమీ అవ్వలేదు, ఇక్కడ కొనాలనుకున్న ప్రాపర్టీలో అవన్నీ అవ్వలేదు, నేను అక్కడుండి ఇక్కడ ఇవన్నీ కొనివ్వాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అన్నాక అమ్మనంట తీసుకెళ్దామా మరి అన్నాడు విజయ్ వాసవితో. నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే మీ అమ్మని నేను చూడలేను, ఎందుకనంటే ఒకవైపున నా కమల పిల్లలు, నాకు పిల్లలు పసివాళ్ళు, నువ్వు చూస్తున్నావు, పిల్లలు నన్ను విసిగిస్తున్నాడు, నిద్రపోనివ్వట్లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటి పని చూసుకోవాలి, ఒకవైపున నువ్వు రాత్రులు నిద్రపోనివ్వవు, నువ్వు నేను ఇద్దరం మేనేజ్ చేసుకుంటుంటేనే అవ్వట్లేదు, మీ అమ్మ అక్కడికి వస్తే పనులు చేయదని నీకు తెలుసు, నువ్వు ప్రాబ్లం ఏమీ లేదనుకుంటే తెచ్చుకొని మీ అమ్మకు నువ్వు చేసుకో, అప్పుడైనా మీ అమ్మ నాన్ననే నేను తెచ్చుకోమని నిన్ను చేసుకోమని చెప్పా, నీ చెల్లెళ్ళ మొగుళ్ళకైనా నువ్వు అమెరికా చూపించాలనుకుంటే రమ్మనమని నువ్వే చేసుకో, నాకైతే
ఓపిక అయితే లేదు బాబు, నాకు ఒంట్లో బాగోట్లేదు అనేసింది వాసవి. దాంతో విజయ్ కనకమ్మకి పిల్లలు మరీ చిన్నవాళ్ళు కదమ్మా, ఒక 2-3 ఏళ్ళాగి తీసుకెళ్తానులే, ఈలోపు నెలకు ఒక 50,000 పంపిస్తాను, నీ ఒక్కదానికి ఎక్కి తక్కి కదా, అప్పులు చేయకుండా కడుపు నిండా నీకు నచ్చిన తిండి తిను, కట్టిన గుడ్డ కట్టకుండా కట్టుకో, శుభ్రంగా టీవీ కొనిపెట్టి వెళ్తాను, ఫ్రిడ్జ్ కొనిపెట్టి వెళ్తాను, హాయిగా ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్లు తాగుతూ జ్యూసులు అవి తాగు, పళ్ళు అవి కొనుక్కో, టీవీ చూసుకో, కేబుల్ పెట్టించుకో, న్యూస్ పేపర్ చదువుకో, దేవుడు పూజ చేసుకో, గుళ్ళు గోపురాలకి వెళ్ళు, నాన్నను తలుచుకుంటూ ఉండో, నాన్నతో ఫోటో నేను ఎత్తుకెళ్తున్నాను అని చెప్పి వాసవిని తీసుకుని అమెరికాకు వచ్చి నెలకు ఒక 50,000 వేయటం మొదలుపెట్టాడు కనకమ్మకి. ఈలోపు వాసవి స్నేహితురాలు మహిమ వాళ్ళ ఆయన జగన్ కలిసి వాళ్ళు అమెరికా ట్రిప్కి వచ్చామని చెప్పి వాసవి మా ఇంటికి వచ్చి తీరాల్సిందేననేసరికి మా ఆవిడకి మీ ఇంట్లో అకామిడేషన్ ఇచ్చి మీరు రానంటే ఎలా అన్నాడు విజయ్. దాంతో ఒక నెల రోజుల పాటు వీళ్ళింట్లో ఉండటానికి వచ్చారు. వాళ్ళు వస్తే ఇక ఆ వస్తూనే బోలెడని వీళ్ళ కోసం ఇండియా నుంచి తీసుకొచ్చారు మహిమ జగన్. తీసుకొచ్చిన తర్వాత విజయ్ నా కారు వాడుకోమన్నాడు, అక్కర్లేదని అక్కడే స్పోర్ట్స్ కారు రెంటల్కి హైర్ చేసుకున్నాడు జగన్. ఆ తర్వాత దట్టు అది విజయ్ వాసవి దగ్గరికి వచ్చి అసలు ఏంటే వీడు, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులు వీడి దగ్గర, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ గ్లాసెస్ పెడుతున్నాడు, వాడి చేతుకున్న వాచ్లు రోలెక్స్లు 4-5 మారుస్తున్నాడు, బ్రాండెడ్ బెల్టులు వాడుతున్నాడు, వాడు వేసుకునే అండర్ గార్మెంట్స్ కూడా బ్రాండెడ్యే తెలుసా, అది వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా దాన్ని అని అడిగాడు విజయ్. అవును, కాలేజీలో ప్రేమించాడు అంది వాసవి. ఏముందే దానిలో, నీలో హాఫ్ కూడా లేదది, మగరాయిల్లాగా ఉందే, అసలు జీన్సు ప్యాంటు షర్ట్లు లాంటివి వేసుకుంటే మగాడు నడిచి వస్తున్నట్టుందే, మనిషి నలుపు కలర్ కూడా కాదు, పైగా ఎంతెంత గుడ్లు, ఆ జుట్టు మనిషి ఒక వివరంగా తవరంగా కొడలేదు, ఏం చూసి నచ్చిందే, అలా అనుకుంటే దానికన్నా 1,000 రెట్లు బెటర్, నువ్వు అందంగా ఉంటావు, అలా అనుకుంటే అది కేరా ప్లాట్ఫామ్, ఫుట్పాత్, లో క్లాస్ది, క్యాస్ట్ కూడా వీళ్ళది కాదంట, లవ్ స్టోరీ చెప్పాడులే నేను విన్నాను, అలాంటిది మరే నీదే అన్ని విధాలుగాను బెటర్ కదే, నువ్వు నచ్చలేదా, నీకు ప్రపోజ్ చేయలేదా, చెప్పు తెగుద్ది నీకు, ఎదవ్వాగుడు వాగావంటే, ఎవడు కనపడితే వాడు ఐ లవ్ యూ చెబితే ఆడికి ఓకే చెప్పేలా కనపడ్డానా నేను, అది కాదే నేననే మాట, అసలు వాడు దానిలో ఏం చూశాడంటావు, తన మంచి మనసు, తను అర్థం చేసుకునే మనసు, ఆడికి ఎంత ఆస్తి ఉంటుంది, చాలా ఉంటుంది, వాళ్ళ నాన్నగారికి పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, కన్స్ట్రక్షన్స్ చేయిస్తూ ఉంటారు, అది కాకుండా వాళ్ళకి గార్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది కాకుండా బోలెడన్ని పొలాలు స్థలాలు ఉన్నాయి, పుట్టక పుట్టిన కొడుకు ఒక్కడే జగన్, అసలు మా కాలేజీకి తను రావాల్సింది కాదు, యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా వాళ్ళ అమ్మగారు ఒక్కగానొక కొడుకుని వేరే ఊరు పంపనన్నారని మా కాలేజీకి వస్తే కాలేజీలో వాళ్ళందరూ అదిరిపోయేవాళ్ళు, BMW, రేంజ్ రోవర్, రోల్స్ రాయ్స్ అలాంటి కారుల్లో వచ్చేవాడు తను. అయితే కాలేజీలో చాలామంది అమ్మాయిలు అతనికి ట్రై చేశారు, కానీ అతను మాత్రం అందరినీ పక్కన పెట్టి అతనికి మహిమే నచ్చింది. 2 సంవత్సరాల పాటు మహిమని ఓకే చేయించుకోవటానికి టైం పట్టింది. మహిమ జగన్ కన్నా ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి నచ్చింది. దాంతో వాళ్ళు ఇష్టపడి మహిమని ముందు బీటెక్ అయిపోయేసరికి వాళ్ళ ఎంగేజ్మెంట్, ఆ తర్వాత మహిమని వాళ్ళే ఎంటెక్ దాకా చదివించుకొని ఆ తర్వాత మహిమకి జగన్కి పెళ్లి చేశారు. లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండాలి, 10 ఏళ్ళు పిల్లల్నే కనకూడదు అనుకుంటున్నారంటగా అన్నాడు విజయ్. అవునేమో మరి నాకు తెలీదు అన్న తర్వాత అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా, నైట్ బెడ్రూమ్లో అయితే ఏమన్నా కిలకిల సౌండ్లు వినపడుతున్నాయిలే అన్నాడు విజయ్. అంటే నువ్వు అవన్నీ వినొచ్చా చూడొచ్చా, అబ్బా వాటర్ బాటిల్ కోసం వెళ్ళాను లేవే, ఎంతైనా చెప్తావు కానీ నీకు మీ అమ్మ బుద్ధే, బెడ్రూముల పక్కన నుంచోటం, కిటికీల పక్కన నుంచోటం ఏం పద్ధతి అది, నువ్వు ఎన్నైనా చెప్పవే, చూసావా అది ఎలా సెట్ చేసిందో, దానికి అబ్బలేడు, అమ్మ మిషన్లు కుట్టి దాన్ని చదివించింది, వీడు బంపర్ ఆఫర్ లాగా దొరికాడు, వాడిని తన చుట్టూ తిప్పుకొని క్యారెక్టర్తో వాడిని వశం చేసేసుకుందే, కోట్ల రూపాయల ఆస్తులో వెళ్ళి పడింది, ఇప్పుడు అది డెసిషన్ మేకరేనంట, వెళ్ళి ఫ్యాక్టరీలో ఉంటుందంటగా, అదే చూసుకుంటుందంట, చెప్పాడులే వాడు అన్నాడు విజయ్. అన్న తర్వాత పిల్ల 5 కోట్ల రూపాయలది వాళ్ళ నాన్నగారు తనకి గిఫ్ట్గా ఇచ్చారు, కారు 2 కోట్ల రూపాయలది తోల్తాడు తను, వాళ్ళ రేంజ్ అది అని చెప్పింది వాసవే. అవునా, అంత ఇచ్చారా వాళ్ళ అమ్మా నాన్నలు, నీకు ఇచ్చారుగా మీ అమ్మా నాన్నలు ఒక 300 కోట్లు, లేదు కదే ఇవ్వలేదు
అవ్వలేదుగా అన్న తర్వాత, నీ బతుకులా సిగ్గులేని బతుకు కాదులే వాళ్ళదే, నాలా పనికి మాలింది కాదది, ఏం చేద్దాం. కాబట్టే అలాంటి వాళ్ళు దాని రాతలో రాసున్నారు, నువ్వు నా రాతలో రాసున్నావు అనేసరికి, అంటే ఏంటే నువ్వు అనేది అన్నాడు. ఏం లేదు, నాలాగా అయిపోయిన తర్వాత ఆలోచించుకునే రకం కాదది, ముందే ఆలోచించుకుంటుంది ఏదైనా. ఏమైపోయాక, నా కర్మ కాలిపోయాక నువ్వు అర్థం కావు అసలు నాకు అన్నాక, నా చెల్లెళ్ళు చూసావా ఒక్క పనికి మాలిందైనా ఈ జగన్ గాడి లాంటోడికి ఎరైగలిగిందేమో చూసావా, అలా వేసుంటే గనక ఎంత చక్కగా సెటిల్ అయిపోయాయో వాడి బతుకులు అన్నాక, వాసవి ఒకటే అనుకుందే, నువ్వు ఆడదానివి కాలేదురా, నువ్వు ఆడదానివి అయి ఉంటే జగన్ గాడి బతుకు నాశనం అయిపోయేదే, లేదా నువ్వు నా కాలేజీలో లేవు కానీ ఉంటే వాడిని స్నేహితుడని ఇంటికి తీసుకెళ్ళి నీ ముగ్గురు చెల్లెళ్ళని వాడికే ఇచ్చి చేయటానికి తార్చటానికి కూడా నీ అమ్మ బాబులు నువ్వు వెనకాడరు సరికదా. వాడికి ఏ మొత్తు బిళ్ళలో కలిపి ఆ మూడింటిని ఉసిగొలిపి ఎలాగో వాడితో ముగ్గురు కలిసి ఉండండమ్మా అనే మెళ్ళో తాలిబొట్లు కట్టించి వాడికి అంటగట్టే రకాలు నాయనో చీచి అనుకుంది. ఆ తర్వాత నెల రోజుల పాటు మహిమ జగన్ అక్కడే ఉన్నారు. ఉన్న తర్వాత వీళ్ళ పిల్లలకి వీళ్ళకి వాళ్ళు బోల్డని గిఫ్ట్లు కొనిచ్చి ఆ తర్వాత వెళ్తున్నామని వస్తూ మహిమ జగన్ కలిసి ఆ రోజు వాసవి అప్పచెప్పిన డబ్బులు నగలు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అవి జాగ్రత్త చేసుకుంది వాసవే. ఖర్చులు పెరుగుతున్నాయి అంటే అన్నాడు విజయ్. పిల్లలు పెరిగితే ముద్ద పెరగదా, పిల్లలు పెరిగితే బట్ట పెరగదా, పిల్లలు పెరిగితే ఖర్చు పెరగదా, డాక్టర్ ట్రీట్మెంట్లకి ఎంత అవుతున్నాయి, టీకాలకి ఎంత అవుతున్నాయి, అంతా ఫ్రీగా చేయటానికి ఇదేమన్నా ఇండియానా బాబు అనేసింది వాసవి. అన్న తర్వాత పిల్లల డైపర్లు అవి పెరుగుతున్నాయి ఖర్చులు, పిల్లలు కూడా పెరుగుతున్నారు, మరి ఏం చేద్దాం, పాలు నా దగ్గర ఉన్నాయా నీకు తెలీదా, అయినా నువ్వు నా ఒంటి మీద చెయ్యాలని 6 నెలలకి పిల్లలకి పాలు ఇవ్వటం సరిపెడితే చాలు తల్లులని WHO వాళ్ళు చెబితే నువ్వు 3 నెలలకే ఆపేయించావు. ఆపేయించి నాతో రొమాన్స్ చేయాలనే దాంతో వాళ్ళని లాక్టోజన్లకు అలవాటు చేసింది నువ్వు. ఆ తర్వాత నన్నంటావేంటి నువ్వు అన్న తర్వాత, బేబీ ఫుడ్కి ఎంత అవుతుంది, సెర్లెక్కలకి ఎంత అవుతున్నాయి, ఏ తప్పుద్ది పిల్లలన్న తర్వాత నీకు తెలియట్లేదా ఏంటి, కేర్ టేకర్ని పెట్టాం, మన ఇద్దరం ఆఫీసులకు వెళ్తున్నాం, కేర్ టేకర్కి ఎంత కట్టుకుంటున్నావు అనేసరికి, సర్లే నువ్వు అనవసరంగా టెన్షన్ తెచ్చుకో మాకు, పద బెడ్రూమ్లోకి స్నానం చేసి రెడీగా ఉండు, నేను వస్తున్నాను, పిల్లల్ని పడుకోబెట్టేసి అని విజయ్ వెళ్ళాం దుప్పట్లో దూరిపోయాడు. ఇది ఉంటే చాలు వీడికే, కష్టం సుఖం బాధ ఏడుపు దుఃఖం, రేపటి రోజు పిల్లల బతుకులు ఏమవ్వాలి, రేపు పాప కావ్య సంగతి ఏంటి, బాబు కారుణ్య సంగతి ఏంటి అని ఏ రోజు ఆలోచించడు ఈ పశువు అనుకుంది వాసవే. ఆ తర్వాత ఇలా ఒక 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత సడన్గా ఒక రోజున విజయ్ వాసవి కలిసి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా విజయ్కి ఊళ్ళో వాళ్ళు ఫోన్ చేసి, 24 గంటల్లో నువ్వు అమెరికా నుంచి ఇండియాలో ఉండకపోతే నీ తలకాయ పగలగొట్టేసి నీ అమ్మని ఆల్రెడీ ఊరు నుంచి వెలివేస్తున్నావు, నీ ఫ్యామిలీ ఏంటో నువ్వేంటో పోలీస్ కేసులు పెట్టి పెద్ద హిస్టరీ చేయాల్సి వస్తుంది అనేసరికి, ఏమైందని అప్పటికప్పుడు పెళ్ళాం పిల్లల్ని తీసుకొని ఆగమేఘాల మీద ఇండియా వచ్చి పడ్డాడు. వచ్చి పడేపాటికి ఏం జరిగింది అన్నాడు. నేను చెబుతాను ఆగు అని దుర్గా వాళ్ళ అత్త పక్కింటి ఆవిడే కాబట్టి ఆవిడ, ఇదిగో అబ్బాయి నీకు విషయం చెప్తున్నాను, ఏంటో తెలుసా, నేను ప్రతిరోజు రాత్రి నా మొగుడితో ఇప్పుడు దాకా కాపురాలు చేసే ఓపిక నాకు లేదులే కానీ మా ఆయన మీద చెయ్యేసుకొని పడుకుంటా, మా ఆయనకి పాపం మంచినీళ్ళు అయినాయి అనే దాంతో లేసి కాసిన మంచినీళ్ళు తేవే అన్నాడని నేను లేచి అలా వంటగదిలోకి వచ్చేపాటికి మీ అమ్మ బెడ్రూమ్లో లైట్లు వెలుగుతున్నాయి. ఏందా లైట్లు వెలుగుతున్నాయని గోడ దగ్గరికి వచ్చి చూస్తే లోపల నుంచే చీపాడు చెప్పుకుంటే చండాలంగా ఉంటుంది, చెవులతో వినకూడని శబ్దాలు మాటలు వినపడుతున్నాయి. దాంతో ఏందా అని స్టూల్ లాక్కొని గోడెక్కి మీ వైపు దూకితే కిటికీ దగ్గరికి వేసుంటే కిటికీ తోసా, ఇదిగో మొత్తం వీడియో తీసా చూడు, నీ అమ్మ కనకమ్మ అదిగో ఆ నాగరాజుగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఎఫ్ఐఆర్ నడుపుతుంది, నీ అమ్మ లైట్ రంగు చీరలో నేత చీరలో కట్టడం మానేసి నీ అమ్మ సిలుగు చీరలు కట్టుకుంటుంది, లోనెక్ బ్లౌజులు వేసుకుంటుంది, జుట్టుకు రంగేసి
చేసి నీ అమ్మ పోనీటైల్ చేయించి బొడ్డు కిందకి చీర కట్టి నీ అమ్మ బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మెనిక్యూర్లు పెడిక్యూర్లు ఫేషియల్స్ చేయించే నీ అమ్మ ఎలా తయారైందో చూసుకో ఒకసారి అనేపాటికి కనకమ్మను చూసి ఆ లిప్స్టిక్లు బ్లష్లు మేకప్లు ఆ కాజల్లో మస్కరాలు ఐలైనర్లు చూసే మాట పలుకు లేకుండా కూర్చుండిపోయి విజయ్ వాళ్ళ నాన్న ఫోటో వాటేసుకొని వెక్కి వెక్కి ఏడ్చే నాన్న నీకేమన్యాయం చేశాడనమ్మా, ఎందుకు చేసావా నువ్వు, ఇది తప్పు కాదంటావా నువ్వు చేసిన పని అనేసరికి ఊరుకుంది కనకమ్మ. ఏంట్రా నేను చేసిన తప్పు, నీ బాబు ఏ రోజైనా ఉండంగా నన్ను సంతోషపెట్టాడా సుఖపెట్టాడా, ఎప్పుడూ నేను మీదకు లాక్కోవటమే తప్ప తప్పతాగి పడిపోవటమే కానీ ఎప్పుడు నన్ను అర్థం చేసుకున్నాడో. అయితే ఇలాంటి పనులు చేస్తావా, ఎందుకు చేసావే ఇంత పరితికిచ్చిన పని నువ్వు, మేమున్నామని తెలియకే చేసావా అన్నాడు విజయ్. అవునరా, నాకు కోరిక కలిగింది, మగాడు కావాలనిపించింది. నాగరాజు వచ్చాడు, బయట వర్షం పడుతుంది, కాసేపు ఉంటానన్నాడు, కరెంటు పోయింది, వచ్చి కౌగిలించుకున్నాడు, నేను ఆపలేకపోయాను. నేనేమే కోరికలు దహించుకుపోయి నేను తప్పించిపోయే చేశానని చెప్తున్నాను తప్ప నేనేమే తప్పు అతని మీదకు తోసేయట్లేదే అనేపాటికి ఇంకేముంది, నీ అమ్మ బరితెగిచ్చి ఒప్పుకున్నాక నీ బతుకుచ్చాడా, ఏమని మాట్లాడతావురా నువ్వు అనేసరికి దుర్గ మొగుడు కమల మొగుడు అరుణ మొగుడు కూడా అలా నుంచుండిపోయారు. నేను డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు వీళ్ళకి సర్దానన్నావు, ఇల్లు కొనుక్కోమంటే నువ్వు ఇక్కడుండి ఇవేం పనులమ్మా, నెలకి 50,000 పంపుతుంటే అనేసరికి తీసుకున్నారా డబ్బులని దుర్గ మొగుడు కమల మొగుడు అరుణ మొగుడు పడేసి చెత్త కొట్టేశారు. నా చెల్లెళ్ళని నా ఎదురుగానే కొట్టబాకండంటే మూసుకోరా, నీకు అమ్మ ఎవరితో కాలు జారుతుందో తెలీదు, చెల్లెళ్ళు ఎవరితో కాలు జారుతున్నాయో తెలీదు, ఈ 24 గంటలు పెళ్ళాం మీద పడి బతికేయటం. నేను ఎన్ఆర్ఐని, ఫారెన్ రిటర్న్ని, నాకు కొంచెం మర్యాద ఇవ్వండిరా. ఏంట్రా నువ్వు చేసేది, మేమన్నా నయం ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటా వ్యవసాయం చేసుకుంటా కూలి పనికి వెళ్ళైనా గౌరవంగా బతుకుతున్నాం, అక్కడికి వెళ్ళి దొడ్లు కనుక్కొని పెట్రోల్ బంకుల్లో పనిచేసి హోటళ్లలో పనిచేసి పాంప్లెట్లు పంచుకునే ఎదవి నువ్వు కూడా చెప్తున్నావంట్లే మాకు, మూసుకోమని కనకమ్మని ఊళ్ళో వాళ్ళంతా హెలేసేశారు. నాగరాజు కనకమ్మనే నువ్వు నాకు ఇప్పుడు దాకా ఇవ్వాల్సిన డబ్బులు అక్కర్లేదులే, నువ్వు ఇచ్చిన సుఖం కింద అనేసి వెళ్ళిపోయాడు. విజయ్కి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. వాసవి ఈ వయసులో ఏం పనులు ఇవి మీ అమ్మ, నలుగురిలో తెలిస్తే ఎంత రోతగా ఉంటుంది చెప్పు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, పరువు గల పనేనా అనేసరికి ఊళ్ళో వాళ్ళు సిగ్గుండాలి నీకు నీ అమ్మకే, చిచ్చి ఏం బతుకులరా మీయే అని ఉమ్మినంత పనిచేశారు విజయ్ ముఖం మీద. దాంతో అవమాన భారంతో ఇక్కడుంచిన అమ్మని కరెక్ట్ కాదని అమెరికా తీసుకెళ్ళిపోదాం అన్నాడు. వాసవికి తల తిరిగిపోయింది ఆ మాటతో. దాంతో ఏం మాట్లాడే సిచ్యువేషన్ కాదని మౌనంగా ఊరుకోవాల్సి వచ్చింది. అప్పటికప్పుడు వీసాలు పాస్పోర్ట్లు రెడీ చేయించి అమ్మని తీసుకొని అమెరికా బయలుదేరొచ్చాడు విజయ్. బయలుదేరొచ్చిన తర్వాత ఇక విజయ్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. వాసవి ఆఫీస్కి వెళ్తుంటే కనకమ్మ ముందు కేర్ టేకర్ని తిట్టి నానా మాటలు అని కేర్ టేకర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేర్ టేకర్ని గెంటేసేపాటికి పిల్లల్ని చూసే దిక్కు లేకుండా పోయింది. వాసవి పిల్లల గురించి టెన్షన్ పట్టేసుకుంది. దాంతో ఇక నానా తిప్పలు పడి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడ. దాంతో కనకమ్మ నీ పెళ్ళాం ఉద్యోగం ఎందుకు చేస్తుంది, నీ పెళ్ళాం ఎందుకు వర్కులు చేయాలి అని ఇక విజయ్తో గొడవ పెట్టుకోవటం మొదలుపెట్టింది. దాంతోపాటు ఒకవైపున బాగా చేతివాటం అలవాటేమో పక్కింటి వాళ్ళవే అవి ఇవి వాళ్ళ గార్డెన్లో వాళ్ళు వేసుకుంటే వెళ్ళి వాటిని కొట్టేసుకొచ్చింది. అవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి కనకమ్మని జైల్లో పెట్టించారు. విజయ్ వెళ్ళి లాయర్ని పెట్టుకుని ఇక తెలియదని ఇన్నోసెంట్ లేడీ అని ఆ ఇండియా నుంచి వచ్చిందని, ఇండియాలో ఇలాంటివేవి తెలియదని సరదాకి తీసిందని ఏదో తిప్పలబడి చెప్పించుకొని కొంచెం మానసికంగా దెబ్బతింది వాళ్ళ నాన్న పోయాక అని కనకమ్మని విడిపించుకొచ్చుకున్నాడు. కనకమ్మ ఇక ఆ తర్వాత బూతులు తిట్టడం మొదలుపెట్టింది ఫారెన్ లేడీస్ని. వాళ్ళు ఇండియా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బూతులకి మీనింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు వచ్చి విజయ్ని పడేసి చెత్త కొట్టేసే ఇంకొకసారి ఇలాంటి బ్యాడ్ లాంగ్వేజ్లు వాడి ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక పాతేసి పోలీస్ కేసు పెడతామని చెప్పి వెళ్ళారు విజయ్కి. దాంతో విజయ్కి తలపట్టు కూర్చుని ఏంటమ్మా ఇదంతా నువ్వు అంటే కావాలని వాసవి ఏదొండినా నచ్చలేదని చెప్పటం, కావాలని పిల్లల్ని కాళ్ళతో తంతం, పిల్లల్ని గిల్లేయటం గిచ్చేయటం కొరికేయటం, వాసవిని కొట్టడం ఇలా చేస్తూ ఉండగా ఒక రోజున
విజయ్ వేరే స్టేట్కి వర్క్ ఉందని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేసరికి వాసవిని జుట్టు పట్టుకొని పిల్లలకు పాలు పడుతుంటే బయటికి లాక్కొచ్చి వాతలు పెట్టి కొడదామని చూసింది కనకమ్మ. అంతే, వాసవి కనకమ్మ చేతిని వెనక్కి తిప్పేసి కనకమ్మను పడేసి మీదెక్కి కూర్చొని తుక్కు ర్యాక్ కొట్టిందే. అసలు నువ్వే వత్తవే నన్ను కొడతానికి, నా పిల్లల్ని కొడతానికని. విజయ్ వారం రోజులు రావడం తెలుసు. ఆ వారం రోజుల్లో 6 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా పడేసి చెత్త కొట్టుడు కొట్టి చెప్పుకోరాని చోట వాతలేసి పడేసి ఇక మామూలుగా కొట్ల 3rd డిగ్రీ కొట్టుడికి కొంచెం అటు ఇటుగా బాధింది వాసవే. దాంతో కనకమ్మ ఒళ్ళంతా పులసలు తేలిపోయింది. 7వ రోజు విజయ్ వచ్చేసరికి నీ పెళ్ళాం నన్ను కొట్టింది, వాతలు పెట్టిందని చెబితే ఏం మాటలు ఇవి, కొట్టావా నువ్వు వాసవే అని అడిగితే ఏమని చెప్పను నీకు, ఎలా చెప్తే అర్థమవుద్ది నీకు, మీ అమ్మకి అతని దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. ఆ నాగరాజు గుర్తొస్తున్నాడు. మీ నాన్న ఇచ్చిన సుఖం మీ అమ్మకి మీ నలుగురు పుట్టిన తర్వాత కూడా సరిపోలేదు, అతను కావాలనుకుంటుంది అంటే ఏంటి ఆ పిచ్చివాగుడు అన్నాడు విజయ్. నాది వాగుడుగానే ఉంటుంది, మీ అమ్మ డైరీలు రాసుకుంటుంది చూడు అని. కనకమ్మ తెలుగు కోడి గెలికినట్టు గెలుగుద్దైతే కనకమ్మ నాగరాజుని నువ్వు గుర్తొస్తున్నావు అది ఇదని డైరీలో రాసుకుంది. అవి తెచ్చి విజయ్ మొహం మీద పడేసింది వాసవే. ఏం పనులు ఇవన్నీ అన్న తర్వాత అవునరా, నాకు వాడే కావాలనిపిస్తున్నాడు, వాడే గుర్తొస్తున్నాడు, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను. నువ్వు రోజు నీ పెళ్ళాంతో కాపురం చేయొచ్చు, నీ చెల్లెళ్ళు మొగుళ్ళతో కాపురాలు చేయొచ్చు, ఇక్కడ అమెరికాలో ఉండే వాటిని నేను మనసారా బూతులన్నా తిట్టుకోలేకపోతున్నాను. చేతికి దొరికినవి తీద్దామంటే అది కుదరట్లా, నీ పెళ్ళాం మీద పెత్తనం చేద్దామంటే అది కుదరట్లా, నిన్ను కొడుతుంటే నీకు నచ్చట్లా, నీ పిల్లల్ని కొడుతుంటే నచ్చట్లా, నేనేమీ చేయకుండా ఇక్కడ ఉండలేను, నేను అక్కడికే వెళ్ళిపోతాను, నీకు నెలకు ఒక 50,000 పంపిస్తానమ్మా, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతానని తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చేశాడు అమ్మనే. కనకమ్మని ఏటో అంతకుముందు నాగరాజు నా ఊళ్ళో వెలివేశారు కాబట్టి అక్కడ ఉండకుండా వేరే ఊరికి మకాం మార్చింది కనకమ్మ. వేరే ఊరికి మకాం మార్చిన కనకమ్మ అక్కడేమైనా మెదలకుండా ఉందా, ఊరి చివరన పెద్ద ఇల్లు తీసుకొని అచ్చం అనకూడదులే కానీ ఒక వేశ్యలాగా తయారయ్యి ఆ ఊరి ప్రెసిడెంట్కి చెప్పుకోలేనంత ఆస్తి ఉంది అతనికి. అతని పేరు కృష్ణమూర్తి. అప్పటి వరకు అతనికి ఆడగాలంటే ఏంటో కూడా తెలియదు. అతని భార్య మహా ఇల్లాలో, ఉత్తమురాళ్లలోకెల్లా ఉత్తమురాలు, దేవుడు భక్తి మొగుడు పిల్లలు ఇల్లు తప్ప తెలియని మహాసాధ్వీమణి ఆవిడ. అలాంటిదే ఆ కృష్ణమూర్తికి 3 కొడుకులు. ఆ 3 కొడుకులు కూడా రియల్ ఎస్టేట్లో వాళ్ళు దందాలు చేస్తూ ఒకవైపు నుంచే ఇక కిడ్నాప్లు మర్డర్లు ఏది తక్కువ కాకుండా అఫీషియల్ అనఫీషియల్గా అన్నీ చేసి కృష్ణమూర్తి పెద్ద కొడుకు పాలిటిక్స్లోకి వెళ్ళబోతున్నాడు. 2వ కొడుకు ఆల్రెడీ మూవీస్కి ప్రొడ్యూస్ చేస్తాడు. 3వ కొడుకు అసలు కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా హై లెవెల్లో ఫారిన్ కంట్రీస్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటాడు. అలాంటి కృష్ణమూర్తిని పట్టుకుంది కనకమ్మ. పట్టుకొని అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఎఫ్ఐఆర్ పెట్టుకోవటమే కాక కనకమ్మ 3 కూతుళ్ళకి కబురు పెట్టి కృష్ణమూర్తి చేత ఒక్కొక్కళ్ళకి 20 లక్షల రూపాయల బంగారాలు 25 లక్షల రూపాయల క్యాష్లు ఇప్పించింది. తన ఒళ్ళంతా బంగారం చేయించుకుంది. కృష్ణమూర్తిని ఇంటికి వెళ్ళనివ్వకుండా చేసేసింది. కృష్ణమూర్తిని తన అదుపాజ్ఞల్లో ఉంచుకొని తాగబోయించి అతనితో కలిపి అవి ఇవి అని తెప్పించుకొని తినటం, అతనితో కలిసే ఇక బికినీలు వేసుకొని బీచుల్లో పడి తిరగటం విచ్చలవిడిగా తయారైపోయింది కనకమ్మ. కనకమ్మే అలా అయిపోయిందంటే ఒకవైపున కనకమ్మ కూతుళ్ళు 3 ఇక కృష్ణమూర్తి మీద పడి ఒకళ్ళు ఒక చెయ్యి ఒత్తితే ఒకళ్ళు ఒక బుగ్గ మీద ముద్దు పెడుతూ ఒకళ్ళు తలకి నూనె పెడుతూ ఒకళ్ళు కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని అదే మామయ్య ఇది మామయ్య అంటూ సరసాలాడటం మొదలుపెట్టారు. దాంతో ఈ విషయాలన్నీ కూడా ఒకవైపున కృష్ణమూర్తి ఫ్యామిలీకి తెలిసేసరికి కృష్ణమూర్తి కొడుకులు ముందు వెంటనే కృష్ణమూర్తిని ఇంటికి లాక్కొచ్చి పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టారు. కొట్టిన తర్వాత కృష్ణమూర్తిని హౌస్ అరెస్ట్ చేసి ఇక అతని భార్య శాశ్వతంగా వాడి మొహం నాకు కనపడకూడదయ్యా, వాడిని నా గదిలోకి మాత్రం మీరు రానివద్దని చెప్పేసింది ఆవిడ. దాంతో అవుట్ హౌస్కి ఈడ్చేశారు కృష్ణమూర్తిని. దీనంతటికీ కారణమైన కనకమ్మని వాళ్ళెందుకు వదిలిపెడతారో కనకమ్మని పడేసి చెత్త కొట్టేసి ఒకచోట ఒక అసైలం ఉంటే తీసుకెళ్ళి అసైలంలో వేసేశారు. దుర్గ మొగుడిని కమల
మొగుడిని అరుణ మొగుడిని పిలిపించి, ఏం చేస్తున్నారా మీ పెళ్ళాలు ఇక్కడ, ఇగో వీడియోలు చూడండి, వావి వరుసలు మర్చిపోయి అమ్మక్కరం సంబంధం పెట్టుకున్న వాడితో కూతుళ్ళు ఎలాంటి రాసలీలలు సాగిస్తున్నాయో చూడండి అంటే వాళ్ళ మీద కూడా చెయ్యేసి షర్టు లోపలికి చేతులు పోనివ్వబోయారు దుర్గా, కమల, అరుణ ఆ ప్రెసిడెంట్ కొడుకుల్నే. దాంతో ఒక అబ్బాయి తలకాయ పగల కొడితే ఒక అబ్బాయి చెయ్యి, ఒక అబ్బాయి కాలు విరిచేశారు. దుర్గ మొగుడు, కమల మొగుడు, అరుణ మొగుడు మీకు ఎంతమంది మగాళ్ళు కావాలి, ఎంతమంది మొగుళ్ళు కావాలి అని తీసుకెళ్ళి చితక్ కొట్టేసి గొలుసులేసి ఒక మూలకి ఇసిరేశారు ముగ్గురినే. అయితే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు అసలు కనకమ్మకు ఒక కొడుకున్నాడని, ఆ కొడుకు పేరు విజయ్ అని, వాడు అమెరికాలో ఉంటాడని తెలిసి విజయ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఎవరు సార్ మీరు అంటే, ఏరా ఒళ్ళు బలిసిందా, మదం ఎక్కిందా, మతి తప్పిందా, మేమేంటో మా రేంజ్ ఏంటో మా స్టేటస్ ఏంటో తెలిసే నీ అమ్మ మాతో పెట్టుకుందనమాట. నీ అమ్మ మా బాబుతో ఏం చేసిందో నీకు వీడియోలు పంపించా, నీ చెల్లెళ్ళు మా బాబుతో ఎలా బిహేవ్ చేసినాయో వీడియోలు పంపించాం చూడు అనేపాటికి విజయ్ కూర్చుండిపోయి ఒళ్ళు చల్లబడిపోయింది. వీడియో కాల్ చేస్తే, సార్ మీకు దండం పెడతాను, నాకేమీ తెలియదండి, ఆవిడని నేను ఇండియా పంపించేశానండి, నెలకి 50,000 డబ్బులు కూడా వేస్తున్నానండి, నా పిల్లలిద్దరికీ నేనే తండ్రినండి, నాకు అప్పుడే ఏజ్ 38 39లో ఉన్నానండి, నా భార్య ఆర్ఫన్ కిడ్ అండి, తను పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చాను, నేను పోతే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు, మీకు దండం పెడతాను సార్, కావాలంటే అక్కడే మా చెల్లెళ్ళు ఉన్నారు, మీరేం కావాలన్నా వాళ్ళని చేసుకోండి, అక్కడే ఆవిడ కనకం ఉంది కదా, ఆవిడని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మా నాన్నకి ద్రోహం చేసి నాగరాజు అనే ఆయనతోనే కాలు జారిందే, ఆ తర్వాత నా తండ్రి ఫోటో పెట్టుకొని ఆడవటం తప్ప నేనేం చేయలేకపోయాను సార్ అంటే, మేము ఎలా కనపడుతున్నావురా నీకు, 7 తరాల క్రితం పగనే మొన్న తీర్చుకున్నాం మేము, అలాంటిది దానికి పుట్టిన నిన్ను రణశేషం, రుణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచకూడదంట, నిన్ను ఉంచుతాం అనుకుంటున్నావా ఏంట్రా, నువ్వు పోతే నీ పెళ్ళాం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటా బతుకుద్దులే, నీ పిల్లల్ని పెట్టుకొని అవసరమైతే ఇండియా వచ్చి బతుకుద్దులే, అలాంటి దాన్ని బర్తికిచ్చి ఊరి మీదకి అలాంటి చెల్లెళ్ళను వదిలేసి నువ్వు బతకూడదు, ఇప్పుడు నిన్ను చూసి రేపొద్దున మిగతా వాళ్ళందరూ ఇలాగే ఊరి మీదకి వదిలేస్తారు వాళ్ళ ఫ్యామిలీని అనేసరికి విజయ్కి దడా వణుకు వచ్చింది. వీడియో కాల్ చేసి వాళ్ళు మర్యాదగా నువ్వు ఇండియా రారా, నువ్వు ఇండియా రాలేదో మాకు అమెరికాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నువ్వెక్కడున్నావో వెతుక్కుంటూ వారం రోజుల్లో నీ ఇంటి ముందు ఉండే నిన్ను అక్కడే వేసేసి అవసరమైతే కనుక నువ్వు అక్కడ ఎవడో ఒక కిల్లర్ చేతిలో పోయావని అక్కడే కేసు ఫైల్ చేయించి వస్తాం, మేము తలుచుకుంటే 10 కోట్లైనా ఖర్చు పెడతాం, నీ బతుకు మీద అంత ఎక్స్పెండిచర్ అనవసరం, నీకు నువ్వే వచ్చే మర్యాదగా ఇక్కడ నీ ప్రాణాన్ని నువ్వే తీసుకుంటే మర్యాదగా ఉంటుంది అనేసరికి విజయ్కి దడా వణుకు భయం బయలుదేరిపోయినాయి. అప్పటిదాకా లేనిది లో బీపీ వచ్చేసింది మనిషికి. అసలు నేనేం పాపం చేసుకుంటే వీళ్ళకు పుట్టానయ్యా కర్మ అనుకోనే ముందు వెంటనే ఫ్రెండ్తో మాట్లాడి ముందు అర్జెంటుగా వేరే చోట ఇల్లు ఎత్తుక్కొని తంది పెళ్ళాందే ఉద్యోగాలు వేరే స్టేట్కి మార్పించుకొని ముందు పిల్లల్ని తీసుకొని పిల్లల స్కూళ్ళు కూడా మానిపించేసి వేరే చోటికి వెళ్ళిపోయాడు. ఎందుకంత భయపడతావు అంటే ఇల్లంతా సొంత ఇల్లే కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పెట్టించి బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా తయారు చేయించుకొని కోటు కూడా వేసుకొని ఆఫీసుకు కూడా అలాగే వేసుకొస్తావా ఏంటి, ఏం చేయనే మరే, నా ప్రాణం అంటే నాకంత భయం అనేసరికి ఇక అమ్మని కాబట్టి సరిపోయింది, పెళ్ళాన్నైనా వీడు ఇలాగే వదిలేసిపోతాడేమో అనుకుంది వాసవే. అయితే నీకు విషయం తెలుసా, వాళ్ళు మన పాతింటి దగ్గరికి వచ్చారంట, పాత ఆఫీస్ దగ్గరికి వచ్చారంట, నా గురించి ఎంక్వైరీ తీశారంట, వాళ్ళు నన్ను వదిలేలా రేరే, అసలు వీళ్ళు ఇలా తయారవటానికి కారణం నేనే మగాడిని అయితే గనక వీళ్ళని ఇలా ఎందుకు వదిలేస్తానో, వీళ్ళు ఇంతగా ఎందుకు బరితికిచ్చిపోతారని వాళ్ళు నా మీద పగబట్టేశారే, నీకు దండం పెడతానే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఓసారి నువ్వు మాట్లాడవే, వాడెంత కిల్లర్గాడో తెలుసా, నా కళ్ళెదురుగానే ఒరిజినల్ రివాల్వర్ తీసుకొని ఒక నోట్లో పెట్టి పేల్చేశాడే వీడియో కాల్ మాట్లాడుతూ, అదే రివాల్వర్ నా వైపు కూడా చూపించాడే, వాళ్ళు ఆల్రెడీ అమెరికా వచ్చి నా కోసం జల్లెడ పడుతున్నారే అనే కావాలని ప్రాజెక్టులు వేయించుకొని వేరే వేరే స్టేట్లు పారిపోవటం మొదలుపెట్టాడు విజయ్. ఏంటిదంతా అంటే, నేను పిల్లలు ఉండట్లా, నిన్ను పిల్లల్ని ఏం చేస్తారే, స్త్రీ కోటాలో నిన్ను పిల్లల కోటాలో వాళ్ళనే, వాళ్ళ ఏమే
నేనైతే పాపిష్టి తల్లికి కొడుకుగా పుట్టాను డాడీ, నన్ను క్షమించు అని రోజు మా నాన్న కల్లోకి వస్తున్నాడు తెలుసా. మా నాన్న వలవల ఏడుస్తున్నాడు తెలుసా. మా అమ్మ ద్రోహం చేసిందని బాధపడుతున్నాడు తెలుసా. దాన్ని కావాలంటే ఏమైనా చేసుకోమన్నాను, తీసుకెళ్ళమన్నాను. దాని వయసు ఎంత చెప్పు. 67 అంది వాసవే. నా వయసు ఎంత? 38 నువ్వు 30 సాగదేకు. 38 నాకెంత ఆయుష్ ఉందే. నా పిల్లల్ని నేనేం చూసుకున్నానే, నిన్ను నేనేం చూసుకున్నాను చెప్పు. నేనేం అనుభవించానంటావు బతుకులో అన్న తర్వాత విజయ్కి అదే భయం పట్టుకుంది. చివరికి భార్యతో శారీరకంగా కలుస్తున్నప్పుడు కూడా కిటికీలు వేసావా, డోర్లు వేసావా, కర్టెన్లు వేసావా, బాత్రూంలో విండోస్ మూసేసావా, నువ్వు ఎక్కడ మూసేయమన్నానా, నేను గీజర్ ఆన్ చేసి ఉంచమన్నానా, నాకేంటో టెన్షన్తో వేడినీళ్ళతో స్నానం చేయాలనిపిస్తుంది అని ఒకవైపున పిచ్చిగా వాగటం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల పాటేమో గడ్డం పెంచేసుకున్నాడు. కళ్ళద్దాలు పెట్టుకొని తల క్యాప్ పెట్టుకొని తిరగటం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు మూతి మీద మీసం తీసేయించుకొని మనిషి తిండి తిప్పలు మాని సన్నబడిపోయే ఇప్పుడు నేను కొత్తగా ఉన్నాను కదూ, నీ మొగుళ్ళ లేను కదూ అని అడగటం మొదలుపెట్టాడు. బయటికి వెళ్తే వర్షం లేకపోయినా చలి లేకపోయినా గొడిగేసుకొని తిరగటం మొదలుపెట్టాడు. ఒకవైపున ఫోన్ నెంబర్లు మార్చేసిన, సిమ్ములు మార్చేసిన వాళ్ళకి బయట ఫోన్ నుంచి ఫోన్ చేసి మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నా పెళ్ళాం పిల్లలు అనాథలు అయిపోతారు సార్, నాకేమన్నా అయితే కావాలంటే ఆవిడ్ని మా చెల్లెల్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను ప్యానిక్ అయిపోతున్నానండి, నా హెల్త్ కూడా నాశనం అయిపోతుంది, ఇప్పుడు 3 సార్లు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి తిరిగి వచ్చానండి, నా పెళ్ళాం విధవైపోద్దండి అని మాట్లాడవే. అన్నాక నేను విధవనైపోయినా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే ఉంటాను విజయ్, ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను పొమ్మంటావా, వాళ్ళని సావగొట్టమంటావా? అది కాదు, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నువ్వు ఏసులో ఉన్నావని వాళ్ళకి తెలుస్తుంది కదా. నా కర్మే, నువ్వే చెప్పు, పోనీ ఇంటి అడ్రస్ చెప్పి ఫోన్ నెంబర్ చెప్పి వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ చెప్పవే. చెప్పేదా మరే? ఓరి దేవుడో, ఓరి నాయనో, నన్ను నువ్వే పైకి పంపేటట్టున్నావు తండ్రో అని విజయ్, సార్ మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీకు దండం పెడతానండి, ఆవిడతో మా చెల్లెలతో నాకు ఎలాంటి సంబంధం లేదండి, నా బతుకు నేను దూరంగా వచ్చి బతుకుతున్నాను సార్, నేను మళ్ళీ ఇండియాలో కాలు కూడా పెట్టనండి, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, దయచేసి నా జోలికి రావద్దండి, మీకు పసిబిడ్డలు ఉంటారు, నాకు 2 పసిగుడ్లండి, పాప బాబో, నేను లేకపోతే నా పిల్లలు నా భార్య ఏమైపోతారు సార్, అర్థం చేసుకోండి అని రోజుకోసారి వాళ్ళకి పబ్లిక్ ఫోనుల్లో నుంచే ఒక్కొక్క ప్రాంతాన్ని మార్చి ఫోన్ చేసి వాళ్ళని అడుక్కోవటం మొదలుపెట్టాడు విజయ్. వాళ్ళు మాత్రం విజయ్కి వార్నింగులు ఇస్తూనే ఉన్నారు ప్రతిరోజు. ఇలా లైఫ్ గడిచిపోవటం మొదలైంది. అలా 5 ఏళ్ల కాలం తిరిగిపోయి పిల్లలు కూడా కాస్త ఎదిగారు. సొంత ఇల్లు, కారు కొనుక్కున్న విజయ్కి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఇక ఈలోపు కనకమ్మ అక్కడే ఉండిపోయింది అసైలంలో. ఇక కమల బ్రతుకు, దుర్గ బ్రతుకు, అరుణ బ్రతుకు అలా ఈడ్చుకెళ్ళిపోతున్నారు. ఎంత దాంట్లో కొన్నాళ్ళు అయిన తర్వాత ఇక విజయ్ జోలికి రావటం వాళ్ళే మానేశారు. మానేసిన తర్వాత అమ్మయ్య అనుకొని విజయ్ ఇహ నుంచైనా నాకు బాగా బుద్ధి వచ్చిందమ్మా, నా పెళ్ళాం, నా పిల్లలు, నా సంసారం, నా బాధ్యతలు నేను చూసుకోవాలి, తలకు మించిన భారాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు తల్లో, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందమ్మా, 7 సముద్రాలు దాటి నన్ను వేసేయటానికి వచ్చారంటే ఇది ఎలాంటి మగాడితో పెట్టుకుందానాలే, ఓ తల్లో, ఓ దేవుడో, నాకెందుకమ్మా, నేను రేపొద్దున ఉన్నా పోయినా బాధపడేది నువ్వు, ఏడ్చేది నువ్వు, ఇంత కష్టంలో నాకు తోడుగా ఉంది నువ్వు, నాకెందుకే ఈ అనవసరమైన గోళ్ళన్నీ, నా ఉద్యోగం ఏదో నేనేదో చూసుకో, నా జీతం ఏదో తెచ్చి నీ చేతికి ఇస్తాను, నువ్వే అంత ముద్ద ఉడకేసి పెట్టినా, లేదు నన్నే పాసి పని చేయరా ఎదవా అన్నా నాకేం పర్వాలేదు, కానీ ఒక్క మాట ఇవ్వవే వాసవే, జీవితంలో మళ్ళీ ఇండియా వెళ్దామని కానీ, ఇండియా చూద్దామని కానీ దయచేసి నాతో అనొద్దమ్మా, గుండాగి పోతాను నేను ఫ్లైట్లోనే అనేశాడు విజయ్. అన్న తర్వాత వాసవి ఏమీ మాట్లాడలా, ఒక్కటే ఆలోచించుకుంది. ఇంత కథలో వాసవే తన జీవితంలో తల్లి తండ్రి అనేవాళ్ళని భగవంతుడు దూరం చేశాడు. అది విధి వల్ల జరిగిన పనే. బంధువుల దగ్గరికి, చుట్టాల దగ్గరికి రావటం తన కర్మ అని సరిపెట్టుకోగలదు. కానీ ఒకడిని నమ్మి తన జీవితాన్ని, శీలాన్ని అర్పించి పెళ్లి చేసుకుంటే మోసం చేసి 3 నెలల తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వాళ్ళ స్వార్థానికి తన జీవితం బలిదానం చేస్తూ
తను వాడేసుకొని తన ఆర్థికంగా వాడుకోవాలని చూసి ఈ రోజుకి మొగుళ్ళో ఆ విషయంలో మాత్రం క్షమాపణ లేదు. ఆ విషయం గురించి భార్యను ఒకసారి కూడా నేను చేసింది తప్పు, ఆ రోజు నేను ఒకే తానులో గుడ్డలా ఉండి మా నాన్న చెప్పింది విన్నాను, ఇప్పుడు నేను మారాను, ఇక మీదట నేను అలా చేయను అన్న మాట మాత్రం అలా ప్రాణం మీదకి వచ్చిందనే పాటికి పెళ్ళాం పిల్లల్ని వదిలేసే తన ప్రాణం కాపాడుకోవటానికి వేరు చోట్ల ప్రాజెక్టులు వేయించుకొని పారిపోయాడు. అమ్మా నాన్నల దగ్గర వాళ్ళు కొడుతున్నా తిడుతున్నా, చెల్లెళ్ళు కొడుతున్నా వాతలు పెడుతున్నా టార్చర్లు పెడుతున్నా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి వాడిని వదిలేయటమో, కుక్కను కొట్టినట్టు కొట్టడమో, ఏ కోర్టులకు వేయటమో, వీడి దగ్గర నుంచి ఎలుమని గుంజటమో మధ్యతరగతి జీవితంలో బ్రతికే తనలాంటి ఆడదానికి అవి సూట్ అయ్యాయి కాదు. పైగా పిల్లల బాధ్యతలు కూడా ఉన్నాయి. తను తుంచుకొని వెళ్ళే స్థితిలోనూ లేదు. దాంతో ఇంకా చేయగలిగిందేముంది, ఈ జీవితానికి వీడితో ఇలా నెట్టేసుకుపోవలసిందే. కాకపోతే కుందేలు పులి కథ మాత్రం నా జీవితాన్ని తిరగరాసిందని చెప్పాలి. నేను అందరూ కోడలు సమయస్ఫూర్తిగా కాపురాన్ని నిలబెట్టుకుందనుకుంటారు, కాదు, నిజానికి నమ్మాను. ఆ నమ్మకం మీదే భర్తగా అతను దెబ్బ కొట్టాడు. దాన్ని నేను తీసుకోలేకపోయాను. ఈరోజు కూడా అతని నుంచి నేను ఆశించిన ఒక్క క్షమాపణ, నాది తప్పైపోయిందని ఒక్క మాట నేను వినలేకపోయాను. ఇలాంటి వాళ్ళు ఓడామనుకొని గెలుస్తున్నాం అనుకుంటారు, గెలిచామనుకొని ఓడిపోతున్నాం అనుకుంటారు. జీవితాంతం వీళ్ళు సంఘర్షణలు అనుభవిస్తూ ఇలా కుక్క చావు చావలసిందే. ఎన్నో నరకాలు పెట్టి బరితెగిచ్చిన వీడమ్మ చివరికి ఎక్కడికి వెళ్ళిందో, వీడి చెల్లెలకి మంచోళ్ళో చెడ్డోళ్ళో తప్పుడోళ్ళో ఎలాంటోళ్ళో అలాంటోళ్ళో కత్తిళ్ళు అనేది దొరికింది. అది చాలదు, ఊళ్ళే మింగాలి, ఊళ్ళే తినాలి. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. లక్షలు పెట్టండి, కోట్లు పెట్టండి, మాకు ధనవర్షం కురిపించండి అని ఏ తల్లి ఏ కొడుకుల్ని అడగకూడదు. అంటే రేపొద్దున 33 నాడు కొడుకులు పెట్టుబడి పెడతారులే అని ఈ రోజు నుంచే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద కొడుకుల్ని కంటున్నారా అమ్మా నాన్నలో? కాదు కదా. ఆడపిల్ల తక్కువ మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల ఎక్కువ మగపిల్లాడు తక్కువ అనే చాలా వరకు ఇండియన్ సైకాలజీ ప్రకారం కుంచితమైన స్వభావంతో ఆలోచిస్తారు అమ్మా నాన్నలో. ఆడపిల్లేంటి మగపిల్లాడేంటి, కష్టం బాధ దుఃఖం సుఖం అందరికీ ఒకేలాగా కాదా ఉండేదే. అవి తెలియజెప్తూ పెంచాలి మనిషినే. ద్రోహం మోసం కపటం అబద్ధాలు తప్పుడు మాటలతో పెంచుకొచ్చేశారు. కనకమ్మ పైడిరాజు తన భర్త విజయ్నే ఇప్పుడు మారమంటే ఎంతవరకని మారతాడో? పుట్టుక వాసనలు ఎక్కడికి పోతాయి, జన్మవాసనలు ఎక్కడికి పోతాయి? తను ఎంతో తెలివిగా నెట్టుకు రాబట్టి అణగదొక్కుకు రాబట్టి ఇంతవరకు ఇలా ఉంది తన సంసారం. లేకపోతే ఎక్కడి దాకా తీసుకెళ్లేవాడో తన మొగుడు తను తెలియంది కాదు. ఇప్పుడు ఇంకో 15 ఏళ్ల వరకు తనకు పిల్లలు పుట్టేవాళ్ళు కాదు. అత్తను ఉద్ధరించి మామను ఉద్ధరించి ఆడపడుచుల్ని ఉద్ధరించి వాళ్ళకి పెద్ద పెద్ద సంబంధాలు చేసి వాళ్ళ అమెరికాలు తీసుకొచ్చి తన నెత్తి మీద కూర్చోబెట్టి ఎన్ని నరకాలు పడాల్సి వచ్చేదో తనకి బాగానే తెలుసు. ఇదంతా తన విజయం అని తను అనుకోకూడదు. ఎందుకంటే ఇది భగవంతుడు తనకి చేకూర్చిన విజయం. ఏమాత్రం రుణపడి ఉంది అన్నా అది ఆ దేవుడికే. ఆ తర్వాత దేవుళ్ళలాంటి మహిమకి శారద ఆంటీకి జగన్కి తను రుణపడి ఉంది. లేదంటే కనుక తన డబ్బుల్ని వాళ్ళు అమెరికా వస్తూ మరీ తీసుకొచ్చే నగల్ని తనకు అప్పచెప్పి వెళ్ళక్కర్లేదు. తను దాసిన 4 రూపాయలు, వాటికి తోడు ఎలాగోలాగా మొగుడు దగ్గర నుంచి జీతం వస్తుంది కాబట్టి ఇంకో 4 రూపాయలు దాయాలని తన బిడ్డల భవిష్యత్తు గురించి తను ఆలోచించుకోవాలని అనుకుంది వాసవే. మంచో చెడు దేశం కానీ వచ్చాం, బతికి చూపించాలి, చావలేంగా అనుకుని ఇక తన సమయస్ఫూర్తితో నిలబెట్టుకున్న తన కాపురాన్ని చూస్తూ ఇది పొంగిపోవాలా ఆనందపడాలా నా గెలుపు అనుకోవాలా ఏమో అనేసి ఒక నిట్టూర్పు విడిచేసిందే వాసవే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.